పిచ్చా ఇదేం ప్రేమే భరించలేకపోతున్నానే. చాక్లెట్ కావాలా? లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా. రాజ్ తరుణ్ ని ఎవరో మిస్గైడ్ చేస్తున్నారు, ఏ సినిమా పడితే ఆ సినిమా సైన్ చేయించి అని ఒక టాక్ నడిచింది కొన్ని ఆఫీసుల్లో. నేను విన్నాను, అది పర్సనల్ గా కూడా విన్నా. దానికి నీ సమాధానం ఏంటి? ఈ సినిమా గ్యారంటీ అనుకుని సైన్ చేసిన సినిమాలు నేను డిసప్పాయింట్ చేసిన ఉన్నాయా? ఏ సినిమా అన్నా సరే ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని సైన్ చేస్తామండి. సినిమా పోద్దని చెప్పి ఎవడో సైన్ చేయడు కదా. ఐ మేడ్ మై ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ when I was 13. ఆ తర్వాత కెప్ట్ ఆన్ మేకింగ్ షార్ట్ ఫిల్మ్స్. నాకు ఏంటంటే హైదరాబాద్ వచ్చి ఎక్కడ తిరగాలి, ఆఫీస్ తిరగాలి ఏం తెలియదు నాకు. సో ఐ డిసైడెడ్ ఐ కీప్ మేకింగ్ షార్ట్ ఫిల్మ్స్ అంటిల్ సమ్వన్ రికగ్నైజెస్. బట్ వాట్ అబౌట్ ఎడిటింగ్? ఎట్లాగా సౌండ్ ఒక చిన్న కంప్యూటర్ ఉంటుంది, ఇది పెద్ద డెస్క్టాప్ కంప్యూటర్, ల్యాప్టాప్లు కూడా కాదు, పెద్ద డెస్క్టాప్ కంప్యూటర్, ఇంత పెద్ద సిపియు, 80 రూపాయలది ఫ్రంట్ ఎక్కి ఏదో మైక్ ఉండేదండి. అందులో డబ్బింగ్ 1 గంట నాకు చెప్పేవాళ్ళం, సౌండ్ లేకుండా, ట్రాఫిక్ సౌండ్లు ఉండవు కాబట్టి. అవును, అందులోనే ఎడిటింగ్. ఆ 5 నిమిషాల షార్ట్ రెండర్ పెడితే 24 గంటలు పెట్టేది. అవును, ఈలోపు కరెంట్ పోతే మళ్ళీ పెట్టుకోవాలి. మొత్తం ఆబ్వియస్లీ 20 hours 18 hours అలా పడుతుంది. పెట్టేసిన తర్వాత ఏం చేయాలి అర్థం కాల. ఖాళీగా ఉంటామని చెప్పి వెళ్ళి రాత్రి ఇంకో షార్ట్ ఫిల్మ్ చేసుకొచ్చాం. ఇది రెండరింగ్ పెట్టి. ఓకే, మీ ఫాదరు కెమెరా కొన్నారు కానీ సినిమా మేకింగ్ కి ఇవ్వలేదా? నువ్వు అడగలేదా? అంత ఉందా? కెమెరానే అప్పు చేసుకున్నాడు సినిమా మేకింగ్ డబ్బులు అంట. నేను ఒకటే డిసైడ్ చేసుకున్నాను, ఏదేమైనా సరే జీవితంలో పెళ్లి మాత్రం చెప్తాను. అయ్యో అదేంటిది? నాకు పెళ్ళి పిల్లలు. మరి ఎవరు నీకు టిఫిన్ ఎవరు పెడతారు, కాఫీ ఎవరు ఇస్తారు, మధ్యాహ్నం భోజనం ఎవరు పెడతారు? ఇంట్లో పనాడు ఉన్నాడు, ఫోన్ లో స్విగ్గీ ఉంది, అంతేనా? ఇంకేం కావాలి? ఒరే బుజ్జిగా సినిమా March 25th రిలీజ్ అండి. ఆ సినిమా థియేటర్ రిలీజ్ అయితే అద్దరిపోద్ది అనుకున్నా. March 23rd లాక్డౌన్ పెట్టేసాను. మోస్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఐ వర్క్. దీని బేసిక్గా నా పని ఏంటంటే సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఐ మేక్ షూర్ ద డైరెక్టర్ బికమ్స్ ఎ వెరీ గుడ్ ఫ్యాక్టర్. అంతమందితో అది కుదరదు, బట్ దట్స్ ఆల్సో ఫైన్. ఎవరితో కుదరలేదు నీకు? మీకు ఎందుకండి దుబ్బుదారండి ఇలాగ క్వశ్చన్లు అడిగిన దాకా నుంచి మీకు చెప్పడం పాపం అయిపోతుంది. వెల్కమ్ టు హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులందరికీ స్వాగతం. దిస్ ఈస్ ఎ వెరీ స్పెషల్ అకేషన్. ఐఎమ్ వెల్కమింగ్ యూ టు మై స్పెషల్ ప్రోగ్రామ్, మై స్పెషల్ టచ్. ఇక్కడున్న గెస్ట్ కూడా చాలా స్పెషల్ గెస్ట్. ఇంతవరకు దేనికి ఎక్కడ ఇంటర్వ్యూ ఇవ్వని ఒక యంగ్ తరంగ్ అండ్ సెన్సేషనల్ హీరో. మొదట వస్తూనే వరుసగా 3 హిట్లు కొట్టి తర్వాత ఇండస్ట్రీలో ఎంటర్టైన్మెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన ఈ హీరో మరెవరో కాదు, అవర్ డియర్ and lovely Raj Tarun, and let us welcome him with both the hands. Good morning. Thanks a lot for such beautiful intro. Thank you very much. ఎందుకంటే నో మీరు మీలాంటి వాళ్ళకి ఆ ఇంట్రో చాలా అవసరం. ఎందుకంటే యూ మేడ్ ఏ గ్రేట్ మార్క్. వస్తూనే సినిమా ఇండస్ట్రీలోకి వస్తూనే చాలా కాలం పట్టి ఎస్టాబ్లిష్ అవ్వడానికి చాలా ఇబ్బందులు. మనం చాలా కెరీర్స్ చూసాం ఇండస్ట్రీ ఇట్లా, కానీ నువ్వు అలా కాదు, రాగానే యూ మేడ్ ఏ బజ్. అనుకున్నంత పోవర్టీ. సో ద థింగ్ ఇస్ ఐ డిడ్ంట్ హావ్ టు స్ట్రగల్ ఫర్ ద ఆపర్చునిటీ టు యాక్ట్ ఇన్ ద ఫస్ట్ ఫిల్మ్. అది నేను అనేది. అది నాకు దట్ వాస్ ఎ బ్లెస్సింగ్ ఫర్ మీ. ఉయ్యాల జంపాలతో బాగా ఎస్టాబ్లిష్ అయ్యావు. తర్వాత కుమారి 21F ఒక సెన్సేషనల్ హిట్, అది కూడా వరుస 3 సినిమాలు బ్లాక్ బస్టర్స్ వచ్చినాయి కదా. అండ్ ఇట్స్ ఎ వెరీ రేర్ అకేషన్ ఫర్ ఎనీ హీరో. నాకు తెలిసి అలాగ జరిగిన వాళ్ళు చాలా తక్కువ మంది లేరేమో అని కూడా చెప్పచ్చు యాక్చువల్గా చెప్పాలంటే. అలాంటి ఒక కెరీర్తో నువ్వు ప్రారంభమైన ఈ సందర్భంలో ఇన్ జనరల్గా ఒకసారి ఎప్పుడు 2013 కదా ఉయ్యాల జంపాల? 13 డిసెంబర్ 2013. ఐ రిమెంబర్. రాజ్ తరుణ్ అని కొత్త హీరో, నువ్వు అవిక గోరే, ఇద్దరు కొత్త వాళ్ళే. And if you look back almost 11 years of 1 decade's career,
నీకు ఎలా అనిపిస్తుంది రాజధాని? సో ఐల్ టెల్ యూ, మొన్న 23rd December 25th కి 10 years అయింది ఇవాళ చెప్పాలంటే. ఎస్ సో దట్ వాస్ 10 years ఆఫ్ మీ యాజ్ అన్ యాక్టర్. ఎస్ And I'll be very honest with you. It's not about that 10 years that I look back. It's about the time I'm looking forward. ఇంకా అదే గడిచిన 10 ఏళ్ళు కాదు ఇంకెన్నేళ్ళు. బట్ ఇట్ ఫీల్స్ వెరీ స్పెషల్ బికాస్ అంటే అసలు మా ఫ్యామిలీకి కానీ ఎవరికి కానీ సినిమా అంటే సంబంధం లేదు. ఇట్స్ అ వెరీ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇన్ వైజాగ్. సో అక్కడి నుంచి వచ్చి ఐ సర్వ్ ఫర్ 10 years here and I'm still making films. It makes me feel very special and happy. బట్ నేను ముందుకు చూస్తున్నాను. సో హౌ కెన్ ఐ గో ఫార్వర్డ్? సో ఆ తర్వాత మీకు తెలుసు, నాట్ ఎవ్రీ ఫిల్మ్ వాజ్ అ హిట్. ఆ తర్వాత దేవర్ లోస్ అండ్ మళ్ళీ హైస్ వస్తాయి. సో అంటే లైఫ్ కూడా ఏంటంటే బేసిక్గా ఇప్పుడు ఒక స్ట్రైట్ లైన్ లెవెల్. అవును, ఎన్టీ రామారావు చెప్పేవారంట, ఎప్పుడు ఇలాగ వెళ్ళిపోకూడదు బ్రదర్ కెరీర్ అంటే, ఇలా లేచి వెళ్తుండాలి. కింద పడుతుంది మళ్ళీ లేస్తాం, మళ్ళీ పడతాం మళ్ళీ లేస్తాం, మళ్ళీ పడతాం మళ్ళీ లేస్తాం. సో నా ఐఎమ్ లుకింగ్ ఫర్ దట్. సో బేసికలీ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. వెనక్కి చూసుకొని ఎక్కువ ఆనందపడిపోయి. సో దట్స్ వై ఐ డోంట్ వాచ్ మై ఫిల్మ్స్ ఆఫ్టర్ దే రిలీజ్. ఓకే, సినిమా చేసినప్పుడు విపరీతం కష్టపడి మొత్తం అంతా పెట్టి విల్ మేక్ దట్ ఫిల్మ్ అండ్ నౌ వీ వాంట్ ఆడియన్స్ టు ఎంజాయ్ ఇట్. ఆ తర్వాత దాన్ని వెనక్కి చూసుకొని దాన్ని సరదా పడిపోయి దాని గురించి అది ఐ నెవర్ డూ దట్. అదేలే, అంటే నార్మల్గా ఆత్రేయ గారు చెప్పేవారంట్లే, గతం గుర్తు పెట్టుకోకూడదు, ఎప్పుడు రేపే గుర్తు పెట్టుకోవాలని. అట్లాగా నీ సైకాలజీ, నీ ఐడియాలజీ నిజంగా బాగుంది. ఎందుకంటే గడిచిపోయింది గతం గత అంటారుగా, ఇప్పుడు రేపు రాదు అంటారు. అంటే గతం కథ అని కూడా కాదు. whenever someone prays about my films I feel very happy. అంతేగా. బట్ నేను కూర్చొని వాటిని చూసుకొని సంబరపడిపోయి ఎప్పుడు ఉండదు. నీకు నువ్వే భుజాలు తట్టుకుని అది ఎప్పుడు ఉండదు. ఐ డోంట్, నేను అందుకే వెనక్కి తిరిగి మళ్ళీ చూసుకోను. ఓకే, ఐ విల్ జస్ట్ మూవ్ ఫార్వర్డ్. ఇప్పుడు నేను చేస్తున్న సినిమాలు ఏంటి, హౌ కెన్ ఐ గివ్ అ బెస్ట్ టువర్డ్స్ దెమ్. అంటే నాట్ జస్ట్ యాజ్ అన్ యాక్టర్ బట్ ఆల్సో ఇప్పుడు డైరెక్టర్ సపోర్ట్ కావాలంటే ఎనీవేస్ వే. సో అదంతా నేను చూసుకుంటాను. నౌ వాట్ ఫిల్మ్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ దాని మీదే ఎక్కువ ఫోకస్ అంతా దాని మీదే ఉంటుంది. దట్స్ ఎ గుడ్ థింగ్, ఒక పాజిటివ్ సైన్ అది యాక్చువల్ గా కూడా. బట్ ఈ ఒక టైం పీరియడ్ కెరీర్ లో ఇట్ నీడ్ నాట్ బి నెసెసరీలీ ఎన్ యాక్టర్, ఏ హీరో, ఎవరైనా కావచ్చు, ఏ ఏరియా అయినా కావచ్చు. కానీ బట్ ఒక 10 years పీరియడ్ లైఫ్ లో ఇట్స్ ఎ వెరీ క్రూషియల్ పీరియడ్. అది కూడా ఫార్మేటివ్ ఇయర్స్ లో, అంటే మనం ప్రారంభమైన దాంట్లో నువ్వు ఆ 10 years నుంచి ఒక ఎక్స్పెరిమెంటల్ గా తీసుకుంటే నువ్వు నేర్చుకున్నది ఏంటి? నేను నేర్చుకున్నది ఏంటంటే దేన్ని ఎక్కువగా మనసుకు తీసుకోకూడదు. ఇఫ్ యూ టేక్ ఇట్ టూ మచ్ టు యువర్ హార్ట్ కదా, ఇట్ విల్ అఫెక్ట్ ద వర్క్ దట్ యూర్ డూయింగ్ రైట్. ప్రెజెంట్ లో చేసేది ఎక్కువ మనసుకు తీసుకోకూడదు. అందుకే నేను ఎప్పుడు చెప్తా, ఆమె కైండ్ ఆఫ్ పర్సన్. ఇప్పుడు నాకు ఏదైనా చాలా ఇష్టం ఉంటే దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాను, చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాను. పొరపాటు పడి పగిలిపోతే ఇంకా బాధపడి ఏం చేయాలి, అది మళ్ళీ అతక్కువ. సో ఇంకా బాధపడి ఏం చేయాలి. సో ఓకే, సో అంతే. ఇప్పుడు ఏంటంటే మనం అది పట్టుకొని పీక్కున్నాము అంటే ప్రజెంట్ మనం చేసే పని మనం సరిగ్గా, అదే దాని మీద ఫోకస్ తగ్గుతుంది బేసిక్ గా. సో ఒకటే, బట్ కెరీర్ ని నిర్మించుకున్నప్పుడు, ఒక ఫ్యూచర్ గురించి ఆలోచించుకున్నప్పుడు మన వెనకాతల అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు కొన్ని పాఠాలు నేర్పుతాయండి కొన్ని. అండ్ ఆల్సో సినిమా ఇస్ సచ్ డైవర్స్ ఆర్ట్. నేను ఎప్పుడు చెప్తాను, మామూలుగా ఏంటంటే ఇప్పుడు పెయింటింగ్ అనేది ఒక ఆర్ట్, యాక్టింగ్ అనేది ఒక ఆర్ట్, కెమెరా వర్క్ అనేది ఒక ఆర్ట్. సినిమా ఇస్ 24 hours put together. And also 200 people working together, 200 minds working together. సో మనకి ఒక్కసారి జరిగిన తప్పు మళ్ళీ జరగకుండా చూసుకుంటాం. ఒక్కొక్కసారి టైం బాగాలేకపోతే వేరే దగ్గర తప్పు జరగచ్చు, నేర్చుకుంటాం. ఇట్స్ అ కాన్స్టెంట్ లెర్నింగ్ ప్రాసెస్. అంటే కాన్స్టెంట్ లెర్నింగ్. కానీ నేను ఎందుకు గుచ్చి అడుగుతున్నానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వచ్చి 10 years దాటిపోయింది, రైట్? నీ తర్వాత చాలా మంది వచ్చారు ఇండస్ట్రీ, వస్తూనే ఉంటారు. ఇప్పుడు నువ్వు మాట్లాడేది ఎప్పుడు కూడా నేను ట్రై చేసేది ఏంటంటే, ఒక ఇంటర్వ్యూలో
అది యంగ్స్టర్స్ కానీ ఫ్రెషర్స్ కానీ న్యూ ఎంట్రెంట్స్ కానీ అదొక కేస్ స్టడీగా రాజ్ తరుణ్ ఈ సిచ్యుయేషన్లో ఇట్లా హ్యాండిల్ చేసాడు అనమాట. వాళ్ళకి వేరే లెర్నింగ్ ప్రాసెస్ ఏమి ఉండదు ఇక్కడ, ఎవరు నేర్పరు సినిమా ఇండస్ట్రీలో. నువ్వు ఇలా ఉండు, ఇలా చెయ్యి, ఇలా వస్తే ఇలా జరుగుతుంది అన్న సైన్స్ ఏం లేదు ఇక్కడ. మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూలు చూడడం ద్వారా వాళ్ళు కొంత తెలుసుకుంటారు. అది ఇప్పుడు నేను అలా చెప్పాను అనుకోండి, అంటే ఎవరు తక్కువ చేయడం అని కాదు, ఏదో మోటివేషన్ స్పీకర్ లా ఉంటుంది. సో ఇలా చేస్తే జీవితం బాగుంటుంది, ఇలా చేస్తే జీవితం బాగుంటుంది, అది కూడా నా ఉద్దేశం కాదు. ఈ సిచ్యువేషన్స్ ఒక్కొక్కసారి డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉంటాయండి, అందరికీ సేమ్ సిచ్యువేషన్స్. ఆఫ్ కోర్స్ ఇప్పుడు నాకు ఒక ప్రొడ్యూసర్ సిచ్యువేషన్ ఇలా వచ్చింది. సో ఇఫ్ యూ హ్యావ్ ద సేమ్ సిచ్యువేషన్ విత్ ప్రొడ్యూసర్, డీల్ విత్ దట్ ప్రొడ్యూసర్ కెన్ బి అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అ పర్సన్. సో అలాగే డీల్ చేస్తే కుదరదు. అవును. సో యూ నీడ్ టు హ్యావ్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉండాలి, అడాప్టబిలిటీ ఉండాలి. బట్ అట్లీస్ట్ ఇప్పుడు సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అన్నవి ఎవ్రీ కెరీర్ కి కామన్. ఓకే, దట్ రేషియో విల్ 100% డిటర్మైన్. ఓన్లీ అడ్వైస్ ఐ కెన్ గివ్ ఇస్ యూ షుడ్ నాట్ గెట్ కంప్లసెంట్. ఉదాసీనంగా ఉండడానికి లేదు, ఎప్పుడు నువ్వు ఉద్యమిస్తూనే ఉండాలి అనుక్షణం. యూ షుడ్ నాట్ గెట్ కంప్లసెంట్. సిల్వెల్ గారి పాట ఉంటుంది, ఎప్పుడు ఒప్పుకోదరు ఒకటి. నీకు బాగా ఇష్టం ఆ పాట? అవునా? నిద్రలో పాడమన్నా పాడగా పాడు. ఇప్పుడు పాడు. ఐఎమ్ వెరీ బ్యాడ్ సింగర్. ఇక్కడ నువ్వు బ్యాడ్ కాదు కదా, నాకు నేను పాడుకుంటా అంతేనా? బ్యాడ్ సింగర్ నువ్వు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాగా పాడుతావా? అది కాదు, నాట్ మాత్రం సింగర్. నాకు నేను అంటే దాట్ సాంగ్ అదొకటి, తర్వాత శ్రీశ్రీ గారిది పోతే పోని పోని. సో నాకేంటంటే ఎస్పెషలీ ఎప్పుడో రోటమైన పాట నా స్ట్రగలింగ్ పీరియడ్ లోని ఇట్ వాజ్ ఆల్వేస్ దేర్ దట్ సాంగ్. సో ఆ సాంగ్ నాకు చాలా ఇష్టం. ఓకే ఓకే. బట్ డిటర్మైన్ చేసేది అంటే స్పష్టం చేసేది రాబోయే జీవితం, నువ్వు ఇందాక మొట్టమొదటి అన్నట్టుగా ఇట్ వాజ్ ఎ వెరీ పాజిటివ్ థింకింగ్. అలాగా గడిచిపోయిన దాని గురించి ఆలోచించుకోవడం, ఆ సూపర్ హిట్లు చూసి ఆనందపడిపోయి అందరినీ కూర్చోబెట్టి చూపించడం, ఇవన్నీ కాదు. మీకు శ్రీశ్రీ గారితో ఇంకొక కవిత ఉంటుంది, నిప్పులు చిమ్ముకుంటూ నింగికి ఎగిరిపోతుంటే నిబిడాశ్చర్యంతో వీరే నెత్తురు కక్కుకుంటూ నేలకునే ఒరిగితే నేలకునే రాలిపోతుంటే నిర్దాక్షిణ్యంగా వీరే. ఎస్. సో మనుషులు వాళ్ళే ఉంటారండి, వాళ్ళు మారరు, మనమే పరిస్థితులు మారుతుంటే. పరిస్థితులు మాకు కాదు, మన మైండ్ సెట్ మారుతుంది. వాళ్ళు పొగిడేవాళ్ళు వాళ్ళే ఉంటారు, తిట్టేవాళ్ళు వాళ్ళే ఉంటారు. మనం వెళ్ళిపోతూ ఉండాలి తప్ప మనం ఆలోచించి మనం మారామంటే అక్కడ మొత్తం వెళ్ళిపోతుంది. అదే కాదు, ఇంత యంగ్ ఏజ్ లో నీకు ఇంత ఫిలాసఫీ రావడానికి కారణం ఏంటి? ఐ రీడ్ అ లాట్. అవునా? ఐ రీడ్ అ లాట్. నీకు బాగా నచ్చిన వాళ్ళే శ్రీశ్రీ గారు కనిపిస్తున్నారు. చాలా చాలా ఇష్టం శ్రీశ్రీ గారు, తర్వాత శ్రీవల్ గారి సాహిత్యం చాలా ఇష్టం నాకు. అవునా? వెరీ నైస్, వెరీ నైస్. అంటే వైజాగ్ వాళ్ళకి నార్మల్ గా, మీది వైజాగ్ కదా? వైజాగ్ అండి. అవునా? ఏం చదువుకున్నావు నువ్వు నార్మల్ గా? నేనంటే ఇంటర్ పాస్ అయిపోయానండి. ఓకే. బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత కరెక్ట్ గా 3 నెలలు ఫ్రెషర్స్ డే చేస్తారు కదా. అవును. ఫ్రెషర్స్ డే అయింది, మిస్టర్ ఫ్రెషర్ ఇచ్చారు నాకు. పట్టుకుని ఇంటికి వెళ్ళి ఫేస్బుక్ ఓపెన్ చేశా, రామ్మోహన్ గారి మెసేజ్ ఉంది, వచ్చి కలువు అని చెప్పి వచ్చా. అంతే. గుడ్ బై టు బీటెక్. అంటే కలిసేసి మళ్ళీ వెళ్దాం అని వచ్చా, ఆయన ఉండిపోమన్నారు. ఇంకోటి అంటే ఏమవుతుంది, అరే మనం చదువు మానేసి వచ్చాము అంటే అప్పుడు కూడా వచ్చిన తర్వాత అంటే దీన్ని ఎవరు పట్టించుకోవద్దు, ఇట్ వాజ్ జస్ట్ మీ అండ్ ఇట్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ, అందరికీ చెప్పట్లేదు అది. సో మా డాడీకి ఈయన ఉండిపోమన్నారు. మా డాడీకి ఫోన్ చేసి ఇలా అయింది డాడీ ఉండిపోమంటున్నారు. కాదురా ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అవుతుంది కదా, ఇయర్ వేస్ట్ అయిపోద్దేమో అన్నారు. ఫినిష్ చేస్తే ఇంకో 3 years వేస్ట్ అయిపోతాయేమో కదా డాడీ అన్న. ఫినిష్ చేస్తే ఇంకో 3 years వేస్ట్ అయిపోతాయేమో కదా అన్న. అంటే మేము ఏం చేసుకుంటాం దాంతో, ఇట్ వాజ్ ఆల్వేస్ ఫెల్ ఆపర్చునిటీ వచ్చింది, హ్యావ్ టు గ్రాబ్ ఇట్. కానీ మీ ఫాదర్ గ్రేట్ ఇక్కడ. మై ఫాదర్ వాజ్ ఆల్వేస్ సపోర్టివ్. ఎందుకంటే ఏ ఫాదరు అలా చెప్తే ఒప్పుకోరు. హైదరాబాద్ టికెట్ సంథింగ్ నాకు 31 years లోనే మా డాడీ దగ్గర నుంచి ఎప్పుడు కూడా ఒక్క నెగిటివ్ పదం వెళ్ళండి. ఇది చేస్తానంటే నువ్వు చేయగలవు అంటారు. డాడీ నేను సైంటిస్ట్ అయిపోతా, నువ్వు అయిపోతారా అంతే. నెవర్. పర్లేదా ఆలోచించు ఎప్పుడు. మీ ఫాదర్ ఏం చేస్తున్నారు? హీ వాజ్ అన్ SBI ఎంప్లాయీ అండి. ఇప్పుడు రిటైర్ అయిపోయారు. SBI ఎంప్లాయీ. ఓకే ఓకే. మదర్ హౌస్ వైఫ్. ఓకే. నువ్వు ఒక్కడివేనా సన్? నేను ఒక్కడిని. అవునా? బా
ఒకే ఒక్క కొడుకుని కూడా అలాగ ఎక్స్పెరిమెంట్ చేసినందుకు ఆ? నువ్వు చేయడం కాదు, ముందు వాళ్ళు అంటే మెచ్చుకోవాలి. మా డాడ్ ఇస్ అన్ ఎస్బీఐ ఎంప్లాయీ అండ్ ఆల్సో ఈజ్ పార్ట్ టైం సైకాలజిస్ట్. సైకాలజిస్ట్ అయితే నీ సైకాలజీ బాగా స్టడీ చేశారు చిన్నప్పటి నుంచి, సైకిల్ తయారు చేశారంటారు మోస్ట్లీ స్టడీ చేయడం కంటే. తయారు చేశారు అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేశారు, యూ కెన్ డూ ఎనీథింగ్ Yeah. అన్నట్టుగా కదా. యా అంటే చిన్నప్పటి నుంచి ఇన్స్టెడ్ లాట్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ మీ. తర్వాత వెన్ యూ కమ్అట్ ఇన్ టు వరల్డ్ అండ్ ఇఫ్ యూ వెన్ యూ ఆర్ అలోన్ కొంచెం దెబ్బతింటుంది, ఖచ్చితంగా దెబ్బతింటుంది. యూ హ్యావ్ టు కీప్ బ్యాలెన్సింగ్ ఇట్. ఎస్ 100%. అయితే అంటే ఇన్ జనరల్ గా మీది అంత ఫాదరు బ్యాంక్ ఎంప్లాయీ అవన్నీ ఒక పద్ధతి, బట్ అసలు ఈ యాక్టింగ్ అనే ఒక ఇది ఎట్లాగ నీకు నాకు అంటుంది? అసలు ఎప్పుడు యాక్టర్ అవుదాం అనుకోలేదండి. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బికమ్ డైరెక్టర్. అవును, అది కూడా ఉంది సో కదా. ఎలా చంపాలని నన్ను పిలిచింది కూడా ఏంటంటే, పిలిచినప్పుడు అడిగారు ఏంటి నీకు ఏం ఇష్టం అంటే డైరెక్షన్ ఇష్టం అండి. సో ఈడిగా జాయిన్ అయ్యాను. ఐ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే డైలాగ్ రైటర్స్. అంటే రామ్మోహన్ గారు ఆయన రాస్తున్నావు బాగా రాయి అని చెప్పి ఆయన నాతో రాయించి వర్షన్ రాయించి ఓ తర్వాత డిస్కషన్ లో కూర్చోపెట్టి హీ డిడ్ ఎవ్రీథింగ్ మొత్తం అంతా. అదైనా ఐ వాజ్ రైటింగ్ వెరీ వెల్ అండ్ హీ వాజ్ లైకింగ్ వాట్ ఐ వాజ్ రైటింగ్. అండ్ అంతా రాసిన తర్వాత అంతా స్క్రిప్ట్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు అటు ఫస్ట్ అందులో హీరోయిన్స్ కోసం చూద్దాం, ఆ తర్వాత హీరో కోసం చూద్దాం అని చెప్పి కొత్త అమ్మాయిలు చాలా మంది ఆడిషన్ చేస్తుంటే ఐ వాజ్ ద ఓన్లీ అసిస్టెంట్ డైరెక్టర్. సో క్యూ డైలాగ్స్ ఇవ్వడానికి ఎవడో ఒకడు ఉండాలి. నువ్వు ఎవరా అనేవారు. ఒక 30-40 మందిని ఆడిషన్ చేశారు, అందరికి క్యూ డైలాగులు ఇచ్చారు. అన్ని చూసిన తర్వాత వాళ్ళు ఎవరు నచ్చలేదు. నువ్వే బాగా చేస్తున్నావు కదా, నువ్వే చేసాను. ఓకే సార్ అన్న. సింపుల్. అవునా? అంటే చాలా ఈజీగా అయిపోయింది, పెద్ద ఈజీగా అయిపోయిందంటే ఈ రైటింగ్ ప్రాసెస్ ఇదంతా స్ట్రగుల్. అది సపోర్ట్ చేసింది. అండ్ దానికి ముందు రామ్మోహన్ గారు నాకు పిలవడానికి ముందు వైజాగ్ లోని మేము 100 రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండా 52 షార్ట్ ఫిల్మ్స్. సో ఫర్ మీ ద థింగ్ వాజ్, ఇప్పుడు నేను వైజాగ్ దాటి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు, నాకు వేరే ప్రపంచం తెలియదు. ఐ వాజ్ 19 years old. అంటే ఇప్పుడు 19 years old అంటే మొత్తం తిరిగేస్తున్నారు ప్రపంచం అంతా. అప్పుడు వైజాగ్ దాటి కూడా ఎక్కడికి వెళ్ళలేదు. నాట్ ఈవెన్ 19. when I started short films I was 13. I made my first short film when I was 13. 13 ఏళ్ళకి మొదలెట్టాడు ఫస్ట్ షార్ట్ ఫిల్మ్. ఆ తర్వాత కెప్ట్ ఆన్ మేకింగ్ షార్ట్ ఫిల్మ్స్. నాకు ఏంటంటే హైదరాబాద్ వచ్చి ఎక్కడ తిరగాలి, ఆఫీస్ తిరగాలి ఏం తెలియదు నాకు. అవును. సో ఐ డిసైడెడ్ ఐ విల్ కీప్ మేకింగ్ షార్ట్ ఫిల్మ్స్ అంటిల్ సమ్వన్ రికగ్నైజెస్. ఓ ఆ ఉద్దేశంతోనే మొదలెట్టావు? మొదలెట్టం కాదు, ఒక 7-8 షార్ట్ ఫిల్మ్స్ అయిన తర్వాత మనకి ఏంటంటే ఫస్ట్ ఏమనుకుంటాం అంటే మనం ఊహించుకునే విధానం ఒకటి ఉంటుంది, ప్రాక్టికాలిటీ ఉండదు, తెలియదు మనకి. అవును. అంటే ఇప్పుడు చేసేటప్పుడు ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి ఇవన్నీ తెలియదు మనకి. క్రైసిస్ మేనేజ్మెంట్ ఇవన్నీ తెలియదు మనకి. ఇప్పుడు ఊహించుకోవడం ఒక క్రిస్టోఫర్ వాళ్ళ సినిమాలు ఊహించుకుంటాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న డిజిటల్ కెమెరా పట్టుకెళ్ళి ఫ్రేమ్ పెడితే అలా రాదు, అది మైండ్ లో పిక్చర్ ఉంటుంది, అక్కడ రాదు అది. సో వన్స్ యూ స్టార్ట్ మేకింగ్ అప్పుడు మనకి ప్రాక్టికాలిటీ వస్తుంది. సో ఆఫ్టర్ 7-8 షార్ట్ ఫిల్మ్స్ అప్పుడు నాకు అర్థమైంది ప్రాక్టికల్. అంటే ఈవెన్ షార్ట్ ఫిల్మ్స్ చేయడంలో కూడా ప్రాక్టికాలిటీ అర్థమైంది. అంటే మన దగ్గర ఏముంది ఇప్పుడు, అప్పుడు బాగా డబ్బులు అయితే ఏం లేవు. సో ఈవెన్ నేను సుభాష్ అమర్ ప్రొడక్షన్ మేము కలిసి చేసినప్పుడు కూడా వెన్ వి కన్సీవ్ సంథింగ్ టు డూ, మా దగ్గర బడ్జెట్ అంటారు 100 రూపాయలు అంటే ఎక్కువ లేదు, పెట్రోల్ కూడా కూడా సరిపోతుంది. సో ఇప్పుడు వెళ్ళడం ఎక్కడ లొకేషన్ కావాలి, ఆడి కాళ్ళనే పడేసుకుంటాం, లొకేషన్ పేగి తెచ్చుకుంటాం, చేసుకుంటాం, వచ్చేస్తాం. వాట్ అబౌట్ ఎడిటింగ్? ఎట్లాగా సౌండ్? ఒక చిన్న కంప్యూటర్ ఉంటుంది, ఇది పెద్ద డెస్క్టాప్ కంప్యూటర్, ల్యాప్టాప్లు కూడా కాదు, పెద్ద డెస్క్టాప్ కంప్యూటర్, ఇంత పెద్ద సిపియు, 80 రూపాయలది ఫ్రంట్ ఎక్కితే ఏదో మైక్ ఉండేదండి. అందులో డబ్బింగ్ 1 గంటన్నర చెప్పేవాళ్ళం, సౌండ్ లేకుండా, ట్రాఫిక్ సౌండ్లు ఉండవు కాబట్టి. అవును. అందులోనే ఎడిటింగ్. ఆ 5 నిమిషాలు షార్ట్ ఫిల్మ్ రెండర్ పెడితే 24 గంటలు పెట్టేది. అవును. ఈలోపు కరెంట్ పోతే మళ్ళీ పెట్టుకోవాలి. మొత్తం అన్ని ఎవరు కూర్చొని చేసుకోవడం ఇంకా తప్పదండి. ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్ యూ విల్ డూ ఇట్. అంటే నీ ఇప్పుడు డిటర్మైన్ టు డూ ఇట్. ఎస్, కష్టపడేటప్పుడు ఇష్టంగా ఉన్న పని ఎప్పుడు కష్టం అనిపించదు. ఎంకరేజింగ్. ఒకసారి ఏమైందంటే రెండరింగ్ పెట్టాం. రెండరింగ్ ఆబ్వియస్లీ 20 hours 18 hours అలా పడుతుంది. పెట్టేసిన తర్వాత ఏం చేయాలి అర్థం కాల, ఖాళీగా ఉంటాం అని చెప్పి వెళ్ళి రాత్రి ఇంకో షార్ట్ ఫిల్మ్ చేసుకొచ్చాం. ఇది రెండరింగ్ పెట్టి
మరి చాలా ఒకసారి అలా ఒక షార్ట్ ఫిల్మ్ చేయడానికి వెళ్తుంటే వర్షం పడింది, ఏటీఎం దగ్గర ఆగాం, ఇక్కడ ఏదో తీసేద్దా అని చెప్పి ఏటీఎం దగ్గర ఒక 2 నిమిషాలు తీస్తాం. ఎందుకు ఖాళీగా ఉండవు, ఎందుకు అయిపోయింది. కంటెంట్ ఉందా లేదా ఏంటి అనేది అనవసరం, అదేలే. జస్ట్ డూ ఇట్. బట్ వైజాగ్ లో ఇన్ జనరల్ గా వైజాగ్ అనే వాతావరణమే చాలా యాక్టివ్ అట్మాస్ఫియర్ వైజాగ్. బట్ నీ టైం కి ఇప్పుడు ఇంకా బాగా డెవలప్ అయింది కానీ అప్పటికి అసలు ఏం లేదు. అంటే ఇప్పుడు కూడా ఏంటంటే అప్పుడు మేము స్టార్ట్ చేసిన షార్ట్ ఫిల్మ్ చేసే వాళ్ళు ఎవరు లేరు అసలు, ఫస్ట్ స్టార్ట్ చేసిన. సో అప్పుడు ఏంటంటే అందరూ కూడా చాలా సపోర్ట్ ఇప్పుడు బాగా చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు కమర్షియలైజ్ అయిపోయింది, కమర్షియలైజ్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ ఇట్. ఇప్పుడు హైదరాబాద్ ఎలా ఉంటుంది, మనకి ఇక్కడికి వెళ్ళి కెమెరా పెడతారంటే డబ్బులు ఇవ్వాలి, అప్పుడు అలా ఉండేది కదా. ఏదో పాపం చేసుకుంటున్నారు. అప్పుడు మేము ఆర్కే బీచ్ లో రోడ్డు మధ్యలో షూట్ చేస్తే పోలీసు వస్తే షార్ట్ ఫిల్మ్ చేసుకుంటున్నాం అంటే జాగ్రత్త చేసుకుంటామని చెప్పి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు అంటే అడుగుతారు పర్మిషన్, ఏది కెమెరా పట్టుకొని. అవును, అప్పుడు అసలు అదేం లేదు. అంటే షార్ట్ ఫిల్మ్ అంతా వరల్డ్ వైడ్ ఫేమస్ అయిపోయింది, ఇప్పుడు అయిపోయింది. అవును, అప్పుడు అసలు ఎవరికి తెలియదు. అప్పుడు యూట్యూబ్ కూడా కొత్త కదా అసలు. నేను షూట్ చేయాలి లొకేషన్ అంటే లేదు వైజాగ్ లో. ఓకే, ఎంత ఒక 100 వరకు చేసావా షార్ట్ ఫిల్మ్స్? నేను 52 చేశాను. ఓకే, నేను 52 షార్ట్ ఫిల్మ్స్. ఓకే. సో ఆ తర్వాత రామోహన్ గారు పిలిచారు. దట్ వాస్ మై ఓన్లీ థింగ్. అంటే ఆ తర్వాత ఏంటంటే ఐ డిసైడ్ ఇక్కడికి వచ్చి వెతుక్కోవడం కంటే దాన్ని ఎవరో ఒకరు గుర్తుపట్టే వరకు ఐ విల్ కీప్ మేకింగ్. ఐ ఎండ్ అప్ మేకింగ్ 52 షార్ట్ ఫిల్మ్స్. తర్వాత రామోహన్ గారు రికగ్నైజ్ మీ, ఆస్క్డ్ మీ టు కమ్ అండ్ ఇమిడియట్లీ జంప్ అప్ ఇంటూ ది ఆపర్చునిటీ. అంటే అక్కడ మీ స్ట్రగుల్, ఇండస్ట్రీలో పడాల్సిన స్ట్రగుల్ అంతా నువ్వు అక్కడ పడిపోయావు. అక్కడ పడిపోయాడు. బట్ కాకపోతే ఏంటంటే అక్కడ ఎంత స్ట్రగుల్ పడినా సరే ఎంజాయ్ చేసాం సార్. అదే, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. కష్టంగా ఇష్టంగా ఉన్నప్పుడు కష్టం అనిపించింది కదా. చాలా ఎంజాయ్ చేసాం సార్. ఎంజాయ్ చేస్తూ చేస్తారు మీకు నచ్చిన పని. అదే మిమ్మల్ని చదవమంటే అప్పుడు వస్తుంది. అది కష్టపడి నువ్వు ఐఏఎస్కి వెళ్ళి అన్నారు అనుకో, అప్పుడు వస్తుంది తగు. ఐఏఎస్ అంటే అంటే మైండ్ సెట్ అంత యంగ్ ఏజ్ లో ఫిక్స్ అయిపోయిన తర్వాత. ఓకే, బట్ ఇది ఇంకేదన్నా చేయమంటే ఐ థింక్ ఇట్స్ డిఫికల్ట్. లిటిల్ కాదు, నరకమే అది 100%. నచ్చని పని చేయడం అంటే. బట్ ఇది ఈ క్యూ అంటే ఈ క్యూ, నేను యాక్టర్ అవ్వాలి, డైరెక్టర్ అవ్వాలి, ఫర్ వాట్ డైరెక్టర్ అవ్వాలి, అసలు అది ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఎక్కడి నుంచి జనరేట్ అయింది ఐడియా? దట్స్ అ లాంగ్ స్టోరీ. ఇట్స్ అంటే అప్పుడు నాకు అంటే అరౌండ్ ఆ టైం నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చేసిన టైంలోనే ఐ హ్యాడ్ బైపోలర్. I was a severe bipolar patient. Because of that psychologist, I got out of it. I never used to step out of my room. It was for around, I think, 8 months or 1 year అనుకుంటా. That was like, he used to treat me అంటే ఆయన సజెస్ట్ చేసేవారు నాకు ఇంట్లోనే. బట్ నేను రూమ్ లో బయటకు వచ్చేవాడు కాదు. బట్ దట్ ఫేజ్ హెల్ప్ మీ అ లాట్ బికాస్ ద ఓన్లీ థింగ్ ఐ యూస్ టు సిట్ ఇన్ మై రూమ్ అండ్ డూ వాజ్ వాచ్ ఫిల్మ్స్. ఓకే, ఇంటర్నేషనల్ సినిమా ఇవి అవి అన్ని చూసేవాడు అనమాట. సో ఆ తర్వాత ఏంటంటే అండ్ ఇట్స్ అంటే బైపోలర్ అంటే సివియర్ కూడా కాదు, ఐ థింక్ ఇనిషియల్ స్టేజ్ అనుకుంటా. సో ఐ మీన్ సైకిల్ పట్టుకెళ్తే డయాగ్నోస్ దట్ మై డాడ్ సెడ్ ఆల్రెడీ పట్టుకెళ్తే అనవసరంగా టాబ్లెట్స్ వేస్తారు, ఐ ఓన్లీ టేక్ కేర్. సో హీ ఓన్లీ టుక్ కేర్ ఆఫ్ మీ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అంటే నాకు ఏది కావాలంటే అది జాగ్రత్తగా చూసుకున్నారు. నన్ను రూమ్ లో బయటకు వచ్చాను, చాలా రేర్ అన్నమాట రూమ్ లో బయటకు రాదు. He gave me my space. I watched films and నాకు ఎందుకో తెలియదు. After that I wanted to tell a story. ఒక కథ చెప్పాలి. So I started thinking of different stories. And during that time I watched this film called Memento. Christopher Nolan's second film. So when I watched that film, that was when I understood కథ అంటే అనగనగా ఒక రాజు అని మొదలెట్టక్కర్లా. సో స్క్రీన్ ప్లే అనేది ఒకటి ఉంటుంది అనేది ఆ సినిమా చూస్తే నాకు అర్థమైంది. సో దెన్ ఐ స్టార్టెడ్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ మై రైటింగ్. సో అంటే ఈ సీన్ ఎక్కడ ఉండొచ్చు, ఆ సీన్ ఎక్కడ ఉండొచ్చు, యాజ్ లాంగ్ యాజ్ ఇట్ మేక్స్ సెన్స్ అండ్ ఇట్ థ్రిల్స్ ద ఆడియన్స్, ఇట్స్ గుడ్ ఎనఫ్. దట్ ఇస్ వాట్ స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ గా ఉంటే చాలదు. మెమెంటో చూసారా మీరు? యా, సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద లాస్ట్ సీన్ అండ్ ఇట్ ఎండ్స్ విత్ ద ఫస్ట్ సీన్. నాకు అప్పుడు నాకేంటంటే ఇంకా ఇట్స్ స్ట్రెంగ్థెన్డ్ అన్నమాట. సో అప్పుడు ఏమైందంటే మాకు ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ లోని నేను మా డాడీ ఉండేవాళ్ళం. ఫస్ట్ ఫ్లోర్ లో మా తాతగారు, మా నాన్నమ్మ గారు ఉండేవారు, మా అన్నయ్య ఉండాడు, మా కజిన్ ఉండేవారు. వి బోత్ గ్రూ అప్ టుగెదర్. నాకు సొంతనే లేకపోయాడు. సో వి బోత్ గ్రూ అప్ టుగెదర్. సో వాళ్ళు ముగ్గురు ఉండేవారు. సో మా కుకింగ్ అంతా పైనే. మా డాడీ ఆఫీస్కి వెళ్ళిపోయారు, మా మదర్ కుక్ చేయడానికి పైకి వెళ్ళిపోయారు. ఇప్పుడు నాకు ఏంటంటే నేను చిన్నది రాసుకున్నా, నువ్వు అప్పుడు ఇంట్లో ఒక డిజిటల్ కెమెరా ఉండేది చిన్నది. సో ఆ డిజిటల్ కెమెరా తీసుకొని
నేనే యాక్టర్, నేనే రైటర్, నేనే కెమెరామన్, నేనే ఎడిటర్, అన్ని నేనే. 24 అంటే ఒక craft లు. స్టూల్ పెట్టి, స్టూల్ మీద పుస్తకం పెట్టి కెమెరా యాంగిల్ పెట్టుకొని నేను యాక్ట్ చేశాను. ఓ, ఐ మేడ్ అ హోల్ షార్ట్ ఫిల్మ్, ఐ ఎడిటెడ్ ఇట్. వెనకాల మ్యూజిక్, ఇంటూ ద వైల్డ్ సినిమాలో మ్యూజిక్ ఉంటుంది, ఆ మ్యూజిక్ పెట్టి మొత్తం ఎడిట్ చేసి మా డాడీకి చూపించాను. హ్మ్. హీ వాజ్ వెరీ ఇంప్రెస్డ్, ఎక్స్ట్రీమ్లీ ఇంప్రెస్డ్ అనమాట. అంటే 13-14 years పిల్లలు ఇంత చేసాడంటే హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంప్రెస్డ్. హ్మ్. రోజులకి ఆగరని చెప్పి హీ టుక్ మీ అండ్ హీ బాట్ మీ. అప్పట్లోనే డివిడి హ్యాండిక్యాప్ కొన్నా. DVD హ్యాండ్కి. డివిడి హ్యాండిక్యాప్ కొని ఎంతో చేయలేదు. అబ్బబ్బా. ఓకే, అప్పుడు మా అన్నయ్య హీఈస్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ సినిమా, హ్మ్. బట్ ఆల్సో ఈస్ వెరీ స్టూడియస్. ఓకే, చదువుకునేవాడు. అయ్యో, MBA 490 ర్యాంక్ అంత వచ్చింది, ఈవీలో ఫ్రీ సీట్. ఓ. సో ఈస్ వెరీ స్టూడియస్, బట్ సినిమా అంటే చాలా ఇష్టం, చాలా నాలెడ్జ్ ఉంది. హ్మ్. సో ఈస్ వెరీ స్టూడియస్. బట్ సో తను ఏంటంటే సరే హెల్ప్ చేయరా చేద్దాం అంటే అప్పుడు షార్ట్ ఫిల్మ్ చేశాను. నేనే డైరెక్టర్, వాడు మా అన్నయ్య మా డాడీని యాక్టర్స్ గా పెట్టు షార్ట్ ఫిల్మ్. డాడీని కూడా. దట్ వాజ్ వెన్ ఐ యాక్చువల్లీ అండర్స్టూడ్ హౌ డిఫికల్ట్ ఇట్ ఇస్. అంటే చెప్పా కదా, ఇమాజినేషన్ ఎక్కడో ఉంటుంది, ప్రాక్టికాలిటీలోకి వచ్చేసరికి ఇట్స్ నాట్ పాసిబుల్. అదే ఆ ఇమాజినేషన్ ని ట్రాన్స్ఫర్ చేయాలంటే అంటే ఇప్పుడు లొకేషన్ ఒకలా ఊహించుకుంటాం, దొరకాలి కదా మరి మనకున్న రీసోర్సెస్ కి. సో అప్పుడు నాకు అర్థమైంది, ఓకే వాట్ ఎవర్ ఐ రైట్, నాకున్న రీసోర్సెస్ బట్టి నేను రాసుకోవాలి. నా రీసోర్స్ ఎంత ఉంటే అంతలో ఎంతవరకు చేయగలను, ఎంత ఉంటే అందులో ఎంతవరకు చేయగలను. మై రైటింగ్ షుడ్ బి డిపెండెంట్ ఆన్ రీసోర్సెస్. వేరే కూడా రాసుకుంటా, అది ఎప్పుడన్నా అవకాశం వచ్చినప్పుడు అన్ని రిసోర్సెస్ అప్పుడే చేసుకుంటా. బట్ ఇప్పుడు నేను చేసుకోవడానికి మాత్రం నా రీసోర్స్ ఏంటనే అందులో రాసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. అందులో ఇట్ షుడ్ లుక్ వెరీ గుడ్. సో అలా రాసుకున్నాను. అప్పుడు నాకు అర్థమైంది ఆ ప్రాక్టికల్. ఓకే, మీ ఫాదర్ కెమెరా కొన్నారు కానీ సినిమా మేకింగ్ కి ఇవ్వలేదా? నువ్వు అడగలేదా? అంత ఉందా? కెమెరానే అప్పు చేసుకున్నాడు సినిమా మేకింగ్ డబ్బులు అంట కదా. ఐఎమ్ ట్రైంగ్ టు అదే షార్ట్ ఫిల్మ్ కి. షార్ట్ ఫిల్మ్ కి అంటే ఇప్పుడు ఇంకొకటి అండి, ఐ విల్ ఆల్సో టెల్ యూ. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ కంటే అడిగితే ఇస్తారు అంటే ఎంత ఇవ్వగలరండి. అప్పుడు అయితే సరే ఇడికి ఇద్దాం అనుకుంటే వేరే అది కూడా చాలా ఎక్కువ. లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, 6 ఫ్యామిలీ, ఒక బ్యాంక్ జీతంతో గడవాలంటే కదా, ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో 1000 రూపాయలు అన్నా కూడా చాలా హ్యూజ్ ఫండ్ అది. దిస్ వాజ్ వాట్ బ్యాక్ ఇన్ 2009 అండ్ అప్పట్లో మళ్ళీ 25-26 years బ్యాక్. Fuck, I'm feeling old now. I'm very sorry. Not 25, 15-16 years back. That's right. So 15-16 years back. So appudu is a lot of money. Avunu. So and also the eppudu andaru cheptaru, I'll showcase my talent, I'll make a short. See, making a show reel is different. రాయడం ఏదైనా రాసేయచ్చు. కానీ కదా షో రీల్ చేసుకోవడం డిఫరెంట్. ఇఫ్ యూఆర్ ఇన్ ద ఇండస్ట్రీ ఫర్ అ వైల్ అండ్ దెన్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఎ షో రీల్ టు షో యువర్ ప్రొడ్యూసర్స్ అండ్ ఎవ్రీథింగ్, దెన్ ఇట్స్ డిఫరెంట్. అంటే అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండే నవ్ ఐల్ మేక్ ఎ షో రీల్ అండ్ షో టు వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ అవకాశం కోసం అంటే అది వేరు. సో ఇవన్నీ ఊర్లో ఉన్న షార్ట్ ఫిల్మ్ చేస్తాను అన్నప్పుడు ఇప్పుడు లక్షలు ఖర్చు పెట్టి చేయడం అనేది వేరే, లేకుండా చేయడం వేరు. అవును, వీలైనంత తక్కువ ఖర్చుతో వీలైనంత మంచి అవుట్పుట్ అవ్వగలిగితే అది గొప్ప. అది సినిమాకైనా వర్తిస్తుంది. సినిమాకైనా వర్తిస్తుంది, బట్ అంటే సినిమాకి బిజినెస్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ఇన్వాల్వ్డ్. ఆఫ్ కోర్స్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి సినిమాకి. ఇప్పుడు నేను తక్కువ ఖర్చు చేద్దాం అన్నా సరే, సి ఇఫ్ ఐ వాంట్ సమ్ యాక్టర్స్ ఐ హావ్ టు పే సమ్ మనీ ఫర్ దట్. వాళ్ళు మహా అయితే బేరం ఆడుకుంటారు. బట్ సినిమా ఇస్ హోల్ డిఫరెంట్ థింగ్ బికాజ్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ బిజినెస్ ఇన్వాల్వ్డ్. ఇక్కడ బిజినెస్ ఏం లేదు, ఇట్స్ జస్ట్ వన్ వే థింగ్ అంతే. సి నౌ ఇప్పుడు ఏంటంటే బికాజ్ యూట్యూబ్ బికేమ్ సో మచ్, so there are a lot of people who only survive on making short films constantly. దాని మీద లైవ్లీహుడ్ జీవనోపాధి పెట్టుకున్న సో దాని మీద అది ఓకే. బట్ ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ ఫిల్మ్ మేకర్ అండ్ ఇఫ్ యూ మేకింగ్ ఎ షార్ట్ ఫిల్మ్, అప్పుడు ఏంటంటే బికాజ్ ఇట్స్ అ వన్ వే థింగ్. ఒకవేళ మానిటైజ్ చేసుకొని డబ్బులు వస్తే వచ్చింది. ఐ నెవర్ అంటే ఎంఆర్ ప్రొడక్షన్స్ లో ఏ షార్ట్ ఫిల్మ్ కూడా నేను ఉన్నన్నాళ్ళు ఎప్పుడు మానిటైజ్ చేయను వాళ్ళ. ఎందుకంటే ఒకవేళ అందులో డబ్బులు వచ్చాయి అంటే వీల్ బికమ్ కంప్లసెంట్. ఆ డబ్బులు చూసి ఆనందపడిపోతాం, అక్కడతో ఆగిపోద్ది ఆనందం. ఎందుకంటే అప్పుడు మనకి వచ్చే అప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, సడన్ గా చేతికి వస్తున్నాయి అంటే ఆనందపడిపోతాం. అక్కడ వీల్ బికమ్ కంప్లసెంట్. ఇప్పుడు మానిటైజ్ చేయని వాళ్ళ మానిటైజేషన్ వద్దు, అక్కర్లా.
ఇందులో ఎంఆర్ ప్రొడక్షన్. ఎంఆర్ ప్రొడక్షన్స్ అంటే చాలా వరకు ఏంటంటే బయట మ్యూజిక్ లో వాడుకునే వాళ్ళం కదా, వి కాంట్ ఈవెన్ మానిటైజ్. ఆ తర్వాత వి స్టార్టెడ్ అంటే బికాస్ వి బికేమ్ లిటిల్ ఫేమస్ దేర్, కొంతమంది మ్యూజిక్ వచ్చారు, వి స్టార్టెడ్ యూజింగ్ దేర్ మ్యూజిక్. ఓన్ మ్యూజిక్ వాడినా సరే మానిటైజ్ చేయొద్దని, ఇప్పుడు చేయొద్దని. ఎందుకంటే విల్ బికమ్ కంప్లేసెంట్ అండి, అక్కడతో ఆగిపోతాం. అక్కడ ఆనందం దొరికిందంటే అక్కడతో ఆగిపోతాం. అవును, ఎక్కడో తెలియకుండానే నువ్వు అన్నట్టుగా వచ్చిన రిలాక్సేషన్, ఉదాసీనత డెవలప్ అయిపోయి ఇంకా ఆ ఫైర్ పోతుంది. అందుకే ఇప్పుడు చేయనిచ్చండి కదా. ఆ తర్వాత దే స్టార్టెడ్ డూయింగ్, దే వెంట ఆన్ డూయింగ్ సమ్ 105, 110 షార్ట్ ఫిల్మ్స్ అనుకుంటా. బా, సో అండ్ ఇప్పుడు దే డూయింగ్ ఎ ఫిల్మ్, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ స్టోరీ. అవునా? ఇట్స్ బ్యూటిఫుల్. ఓకే, ఐ థింక్ ఇట్స్ ఆల్మోస్ట్ డన్. ఓకే, కమింగ్ బ్యాక్ టు యువర్ ఫిల్మ్స్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత, ఓకే, వరుసగా 3 హిట్లు వచ్చినాయి. తర్వాత కొంచెం అంటే చిన్న నేరో పాత్ లాగా నడిచింది నీకు దాదాపుగా చెప్పాలంటే. బట్ వాటికి రీజన్స్, నీ సక్సెస్ కి రీజన్ ఏంటి? 3 ఫిల్మ్ రీజన్ అండ్ తర్వాత ఆ ప్రయాణంలో చెప్తే మళ్ళీ ఆర్జీవి గారిలో మాట్లాడుతారు అనుకుంటారు. అసలు నువ్వు ఆర్జీవి గారిలా మాట్లాడు, బోని కపూర్ లో మాట్లాడు. నువ్వు నిజంగా అంటే రీజన్ అంటే ఏమంటే, సినిమా ఆడడానికి ఎన్ని రీజన్లు ఉంటాయో ఆడకపోవడానికి కూడా అన్ని రీజన్లు ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క కారణం ఉంటుంది. సో ఇట్స్ నాట్ జస్ట్ వన్ థింగ్. చెప్పా కదా, ఎన్నో కలిసి పనిచేస్తాం, 24 hours పుట్టు కదా. అండ్ మనకి అంటే అన్ని కుదిరినప్పుడు ఇట్ విల్ బి ఫైన్ అండి. ఏదో ఒకటో రెండో కుదరలేదు అంటే చాలా. సో అంటే యూ కెన్ ఓన్లీ లెర్న్ విత్ ఎక్స్పీరియన్స్ తప్ప. అందుకని నేను ఇందాక అదే అడిగాను నిన్ను. ఎక్స్పీరియన్సెస్ అన్నవి ఎప్పుడు కూడా ఒక పాఠమను గుణపాఠమను ఏదో ఒకటి నేర్పుతుంది. పైగా నువ్వు అసలు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాడు ఇండస్ట్రీకి. అందుకే సమ్ టైమ్స్ యూ విల్ ఆల్సో, ఈవెన్ ఇఫ్ యూ నో యూ విల్ బి హెల్ప్లెస్. ప్రాజెక్ట్ సెలెక్షన్ కాదు, యూ నో ఇఫ్ వేర్ ఇట్స్ గోయింగ్ రాంగ్ ఆల్సో యూ విల్ బి హెల్ప్లెస్. తెలిసినా కూడా అంటే డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ద ఫిల్మ్ తెలిసినా సరే యూ విల్ బి హెల్ప్. అలాంటి పరిస్థితులు ఏ సినిమాలు వచ్చినాయి నీకు? సీదా పేర్లు చెప్పను కానీ వచ్చాయి. ఇప్పుడు యూట్యూబ్ లోని ఓదరు కొట్టేస్తున్నారు రాజ్ తరుణ్. ఇవాళ రేపు నథింగ్ ఈజ్ ఎ సీక్రెట్. ఇవాళ నథింగ్ ఈజ్ ఎ సీక్రెట్. నువ్వు ఎవరితోనో ఫ్రెండ్ తో మాట్లాడిన మాట కూడా మన్నాడు వెబ్సైట్ లో వస్తుంది. అది కూడా ఇలా వాడితో చెప్పాడని వాడు చెప్పాడు అంటారు కానీ నేను డైరెక్ట్ గా చెప్పాను చెప్పడు. బట్ ఫోటో పెడతారు, పెట్టినాడు, అది పర్లేదు. నేను డైరెక్ట్ గా చెప్పడం వరకు అదేలే. అంటే ఇన్ జనరల్ గా వచ్చేయండి కొంచెం కొంచెం. అంటే నువ్వు ఒప్పుకునేట నార్మల్ గా ఇప్పుడు తక్కువ వాళ్ళకి ఫెయిల్యూర్స్ రావడం లేకపోతే ఇంకోటో అంటే ఓకే, మనం కెన్ అండర్స్టాండ్. బట్ నువ్వు రైటర్వి, డైరెక్టర్ అవుదాం అనుకున్న వాడివి, అన్ని సినిమాలు 52 సినిమాలు, ఏ రకమైన రిసోర్స్ లేకుండా షార్ట్ ఫిల్మ్స్ చేసిన వాడివి. మరి నువ్వు నీ ప్రత్యేకత అక్కడ ఏం కన్నా లేదా? అక్కడ ఏంటంటే నేనే ఇక్కడ లాట్ ఆఫ్ పీపుల్ అంటే ఐఎమ్ జస్ట్ అన్ యాక్టర్ అండి. సో రామోహన్ గారు ఎప్పుడు చెప్పేవారు, అన్ యాక్టర్ ఇస్ అ టూల్. డైరెక్టర్ వాడుకునే చాలా టూల్స్ అని యాక్టర్ అవుతారు. సినిమాటోగ్రాఫర్ ఈజ్ అ టూల్, యాక్టర్ ఈజ్ అ టూల్. అందరూ డైరెక్టర్ చేతిలో టూల్స్ 24 క్రాఫ్ట్ కూడా. దట్స్ ఇట్. సో ఆల్ ఐ కెన్ డూ ఐ కెన్ సజెస్ట్. ఓకే, సజెషన్ ఇవ్వడం వరకు నేను చేయగలను. ఐ కాంట్ ఫోర్స్ దెమ్ టు. సో నీ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ డైరెక్టర్స్ ప్రాజెక్ట్. ఎనీ డే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయినా ఏమైనా మీకు ఎప్పుడైనా చూడండి, సినిమా హిట్ అయితే క్రెడిట్ ప్రతి ఒక్కటి తీసేసుకుంటాడు. అంతే కదా. సినిమా ఆడకపోతే పక్కన తోసేస్తుంటాడు. అదే సక్సెస్ హస్ మెనీ ఫాదర్స్, ఫెయిల్యూర్ ఇస్ నాట్ ఫన్ అంటారు కదా. సినిమా హిట్ అయితే అందరు రేట్, సినిమా పోతే ఎవ్వడు ఓన్ చేసుకోడు. కానీ ద థింగ్ ఇస్ అంటే ఐ రియలీ ఫీల్ దట్ ఎవరికి వాళ్ళు పర్సనల్ గా ఇది నా తప్పు అని తీసుకోవాలి. ఇఫ్ వన్ ఆఫ్ ఫిల్మ్ డజంట్ డూ వెల్, ఐ విల్ ఫీల్ దట్ ఇట్స్ మై ఫాల్ట్. అండ్ ఐ రియలీ మరి నీ మాట విన్నప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు? నాది అని ఇఫ్ ఐ హావ్ నాట్ సైన్డ్ ఇట్, ఆ పాయింట్ ఇట్ వుడ్ హావ్ బీన్ మై ఫాల్ట్. సైన్ చేయకపోతేనే ఇట్ వుడ్ హావ్ బీన్ మై ఫాల్ట్. అంతే కదా. సైన్ చేయకపోతే ఇంక చేశాను కాబట్టి ఇట్స్ మై ఫాల్ట్. సో ఎన్ని అలాంటి సైన్లు అనేది ఏంటంటే ఏ సినిమా ఆడకపోయినా సరే,
సో నేను ఏంటంటే ప్రతి వాళ్ళు వాళ్ళకి తీసుకుంటారు, అంటే అదే అంటున్నా కదా, సక్సెస్ అయినప్పుడు ప్రతి ఒక్కటి చేసుకుంటాడు. ఫెయిల్యూర్ అయినా సరే యూ హ్యావ్ టు టేక్ ఇట్. అంటే నాది తప్పు, ఐ షుడ్ హావ్ డన్ బెటర్, ఐ షుడ్ హావ్ బిన్ బెటర్ అని ఫీల్ అయితే మంచిది. అదే నువ్వు నీ పక్కన తోసేయకూడదు. అదే లెర్నింగ్ ఫ్రమ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ దీన్ని అంటారు ఇప్పుడు. కానీ అలాంటి ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు కూడా నువ్వు సస్టైన్ అయ్యి ఇండస్ట్రీలో నిలబడ్డావు. వైజాగ్ వెళ్ళిపోవాల్సిన అవసరం రాలే, లేకపోతే ఇంకా వేరే ఫ్యాకల్టీలోకో వేరే క్రాఫ్ట్లోకి వెళ్ళవలసిన అవసరం అయితే నీకు రాలే. సినిమా తర్వాత సినిమా చేస్తూనే ఉన్నావు. ఓకే, దట్ ఈజ్ వన్ వే వెరీ పెద్ద ప్లస్ పాయింట్ అది. కానీ పోతున్నప్పుడు సినిమా అనుకుని సైన్ చేసిన సినిమా పోయి వరుసగా అలాంటి ఎక్స్పీరియన్సెస్ ఎదురవుతున్నప్పుడు అసలు వాట్ ఈస్ యువర్ ఆ టైంలో నీ మానసికంగా? లేదండి, 1-2 రోజులు అయితే చాలా బాగా చేస్తాను ఖచ్చితంగా. 1-2 days చాలా బాగా చెప్పా కదా, ఐ ఇమీడియట్లీ మూవ్ ఆన్ టు మై నెక్స్ట్ వన్. అది నేను చూసుకోవాలి, దీంతో బాధపడుతూ కూర్చుంటే అదే ఆ చిన్న పరిస్థితి. కానీ ఎందుకంటే బట్ కొన్ని ప్రాజెక్టులు సరే కొన్ని బలవంతంగా సైన్ చేసి ఉండొచ్చు, ఎందుకంటే నువ్వు మార్కెట్ లో ఉన్నావు కాబట్టి నేను ఫోర్స్ చేయొచ్చు ఈ సినిమా చేయమని. ఫోర్స్ చేయలే, నీ అంతటి నువ్వే అంటే నచ్చి చేసావా? బట్ ఇందాకలు అన్నదానికి చిన్న డిఫరెన్స్ ఉన్నది. ఏది? ఇప్పుడు నువ్వు అన్న మాటలో ఇప్పుడు మనం కొన్ని సైన్ చేస్తాం, అది నా తప్పు. సైన్ చేస్తాం, అది నా తప్పు కాదు. సినిమా ఒకవేళ ఆడకపోతే అప్పుడు నేను సైన్ చేయడం వల్ల అది నా దాంట్లో పడింది. ఒకవేళ నేను సైన్ చేయకపోతే ఇంకెవరో చేసేవారు. అదేలే, అప్పుడే అనేది ఏంటంటే ఆ సినిమా ఆడినప్పుడు తప్పు పక్కడమే తోయిస్తాకంటే ఐ రాదర్ టేక్ ఇట్ యాజ్ మై ఫాల్ట్ దట్ ఐ కుడ్ హావ్ డన్ ఇట్ బెటర్, ఐ కుడ్ హావ్ కాంట్రిబ్యూటెడ్ బెటర్ ఫర్ దట్ ఫిల్మ్. ఎట్లా హౌ విల్ యూ కాంట్రిబ్యూట్? ఇప్పుడు నువ్వు ఒకసారి చెప్తావు, 2 సార్లు చెప్తావు, నాకు ఉండకూడదు అంటున్నాను నేను. హౌ విల్ ఐ కాంట్రిబ్యూట్? అదంతా కూడా ఇప్పుడు మనకి సినిమా జరిగేటప్పుడు చాలా సార్లు వింటాం అంట, సినిమా జరిగేటప్పుడు చాలా గొడవలు అవుతాయి. హిట్ అయితే మర్చిపోతారు. హిట్ అయితే సరే మర్చిపోవచ్చు కదా, ఫ్లాప్ అయితే గుర్తుపెట్టుకోవడం ఎందుకు? అక్కడ నీ చేయడం అక్కడ చేసుంటే ఎదిరిపోయేది. ఇట్స్ పాయింట్లెస్ ఆఫ్ కోర్స్. ఇఫ్ ఓన్లీ ఐ కుడ్ హావ్ ట్రైడ్ బెటర్ అనుకుంటే నెక్స్ట్ టైం ఐ మైట్ ట్రై బెటర్ టు కాంట్రిబ్యూట్. అంటే ఇంకొంచెం అంటే అప్పుడు ఆ టైంలో కొంచెం ఎక్కువ బాగా చేసేవాడు, లేదా కొంచెం ఎక్కువ బతిమాలేగా ఉన్నాం, కొంచెం ఎక్కువ చేసేవాడు, ఐ వుడెంట్ హావ్ గివెన్ అప్ సో ఈజియర్ అబౌట్ సమ్ థింగ్స్. సో అలా అనుకుంటే దిస్ టైమ్ ఐ విల్ ట్రై బెటర్ టు కన్విన్స్ దెమ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. అంటే అప్పుడులో నీ మీద ఒక టాక్ నడిచింది ఇండస్ట్రీలో, అంటే వరుసగా నీకు ఫెయిల్యూర్స్ వస్తున్నప్పుడు రాజ్ తరుణ్ ని ఎవరో మిస్గైడ్ చేస్తున్నారు, ఏ సినిమా పడితే ఆ సినిమా సైన్ చేయించి అని ఒక టాక్ నడిచింది కొన్ని ఆఫీసుల్లో. నేను విన్నాను, అది పర్సనల్ గా కూడా విన్నా, నాతో కూడా ఒకళ్ళిద్దరు డిస్కస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. దానికి నీ సమాధానం ఏంటి? ఎవ్వరు మిస్గైడ్ చేయలేదండి. నాకు నిజంగా నచ్చి ఆ టైంలో మీరు ఏ టైం అయితే మాడుందో నాకు తెలుసు, ఆ టైంలో నాకు నిజంగా నచ్చి మనస్ఫూర్తిగా నచ్చి చేసింది. అంత తేడా ఎలా వచ్చిందని మనస్ఫూర్తిగా నీకు నచ్చి ఒక రైట్ చెప్తున్నా కదా, మీకు ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అయిపోతే అలా అది జరగదు. అది ఆ టైంలో కూడా సినిమాలు ఆడే అంత బ్లాక్ బస్టర్ అవ్వలేదు అంతే. అంటే నీ మీద వచ్చిన నీకు జరిగిన ప్లస్ పాయింట్ మైనస్ పాయింట్ కూడా నేను ఇక్కడ చెప్తా. ఏంటంటే నువ్వు ఆల్మోస్ట్ రవితేజకి సబ్స్టిట్యూట్, రవితేజ చేయలేని సినిమాలు లేకపోతే ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ రాజ్ తరుణ్ చేస్తే చాలా బాగుంటుంది అనే ఒక ఇమేజ్ అయితే నీకు ఇండస్ట్రీలో వచ్చింది. ఏమండి ఒప్పుకోవా దీనికి? కాదు, నేను చెప్తున్నా ఇమేజ్ వచ్చిందండి, నేను క్రియేట్ చేసుకోలేదు. నువ్వు క్రియేట్ గారికి సబ్స్టిట్యూట్ అయిపోవాలి. ఆయన ఎనర్జీ వేసి ఆయన ఫ్రీస్టైల్ యాక్టింగ్ కి చూసి అందరూ ఇన్స్పైర్ అవుతారు. ఆబ్వియస్లీ ఆయన యాక్టింగ్ చూసి అంటే నాకు చాలా ఇష్టం, ఆయన అంటే చాలా ఇష్టం. సో చాలా సార్లు తెలియకుండా ఎక్కడి దగ్గర వచ్చేవచ్చు. అవునా, వెటకారం గట్ట వచ్చేస్తుంది ఖచ్చితంగా, తెలియకుండా వచ్చేస్తూ ఉంటది. అవునా, ఎందుకంటే ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాను. అదే ఆబ్వియస్లీ ఆయన ఫ్రీ స్టైల్ యాక్టింగ్ ఎంత బాగుంటుంది అసలు. అవును, థియేటర్ రిలీజ్ అయినప్పుడు ఎంత పిల్లలు నేను. సో అప్పటి నుంచి వస్తూనే ఉన్నా. అంటే ఆయన ఫ్రీ స్టైల్ యాక్టింగ్ అంటే అప్పుడు ఆయన పూరిగా ఆయన రాసిన క్యారెక్టరైజేషన్స్ కానీ ఆయన యాక్టింగ్ స్టైల్ కానీ ఇవన్నీ కూడా ఆబ్వియస్లీ మైండ్ లో ఉండిపోతుంది, తెలియకుండా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. సో మేబీ అండ్ ఆల్సో నాకు తెలిసి సినిమా చేసినప్పుడు అందులో అంతే కంప్లీట్ ఫ్రీ స్టైల్ యాక్టింగ్ ఉంటది కదా. అవును, దానివల్ల తర్వాత సీతమ్మందాలు
ఆ క్యారెక్టరైజేషన్ అలా ఉండడం అంటే అక్కడికి హాబీ తెలియకుండా వస్తూ ఉంటుంది ఎక్కడో దగ్గర, ఖచ్చితంగా వస్తుంది. అవునా? ఖచ్చితంగా ఎక్కడో దగ్గర తెలియకుండా వస్తూ ఉంటుంది. కావాలని చెయ్యం కానీ ఆబ్వియస్లీ లోపల అంత ఇష్టం ఉండి అంత మైండ్ లో అంత ఇంప్రింట్ అయిపోయి ఉన్నప్పుడు ఖచ్చితంగా వచ్చేస్తుంది. అవును. సో అందుకని అనిపించుంటుంది తప్ప ఆయనకి సబ్స్టిట్యూట్ అంటే ఈవెన్ యాజ్ ఎ జర్నలిస్ట్ కూడా నేను సబ్స్టిట్యూట్ అన్న మాట నేను కూడా అనకూడదు. ఎందుకంటే సబ్స్టిట్యూట్ అంటే ఏంటి, ఇంకా కంటెంపరీ. అదే కదా, అదే నేను అందుకే మళ్ళీ నేను ఐఎమ్ కరెక్టింగ్ దట్ వర్డ్. ఇప్పుడు ఎలా అంటే రవితేజ ఆయన ఒక పెద్ద రేంజ్ లో ఉన్న హీరో, రైట్? ఇప్పుడు నువ్వు కొత్త యంగ్స్టర్, సో ఆయనతో చేద్దాం అనుకున్న సినిమాలు కానీ లేకపోతే ఆ కైండ్ ఆఫ్ ఆ టెంపో ఉన్న క్యారెక్టర్స్ కానీ మన రాజ్ తరుణ్ చేస్తే చాలా బాగుంటుందన్న ఇమేజ్ అయితే నీకు బాగా వచ్చింది. అది వచ్చింది. ప్లస్ నాకు కూడా ఏంటంటే నాకు కూడా కొత్తగా ట్రై చేయాలని ఉంది. సో దట్ ఈస్ ఆల్సో దట్స్ వై అంటే ఇప్పుడు ఐ వాంటెడ్ టు క్రైమ్ కామెడీ, నాకు కొత్త జానర్స్ ఇప్పుడు ఇద్దరిలో ఒకటి చేసినప్పుడు కూడా ఐ వాంట్ టు ట్రై సంథింగ్. సో నాకు కూడా ఉండేది అది. సో ఐ ఆల్సో డోంట్ వాంట్ టు బీ ఇన్ దట్ సేమ్ థింగ్. అదే నువ్వు చేసిన ఐ ఎంజాయ్ దట్ అ లాట్, ఐ రియల్లీ ఎంజాయ్ దట్ అ లాట్, బట్ ఆల్సో ఐ వాంటెడ్ టు ఎక్స్పెరిమెంట్ విత్ మై సెల్ఫ్. అదేలే, అదే నీకు నిన్ను నువ్వు ఎక్స్పెరిమెంట్ చేసుకునేంత అవకాశం దొరికిందా నీకు? కొంతవరకు దొరికిందా? కొంతవరకు దొరికిందండి, కానీ ఎక్స్పెరిమెంట్ చేసుకుని సినిమాలు ఆడలేదు. ఏంటా సినిమాలు? ఇప్పుడు ఇద్దరిలో ఒకటే సినిమా చేశాను, అది ఆడలేదు. రంగులు రాటం చేశాను, అది ఆడలేదు. సో ఐ ట్రైడ్, ఆడలేదు. మిగతా అంటే సినిమా ఆడిన ఆడకపోయినా ఎంతో కొంత ఎంజాయ్ చేసేస్తారు. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కాబట్టి ఎంటర్టైన్మెంట్ సూపర్ హిట్ అవ్వకపోతే పెద్దది అనుకోవచ్చు, కానీ ఎంజాయ్ చేసేస్తారు. అంటే నువ్వు థియేటర్ లో అంత ఎక్కువ చూడ ఇంట్లోనే చూసి ఎంజాయ్ చేస్తారు సినిమా. ఎగ్జాక్ట్లీ. బట్ ఏంటంటే ట్రై చేశాను, బట్ అంటే నువ్వు బాగా ఎక్స్పెక్ట్ చేసి ఈ సినిమా గ్యారంటీ అనుకుని సైన్ చేసిన సినిమాలు నేను డిసప్పాయింట్ చేసిన ఉన్నాయా? ఏ సినిమా అన్నా సరే ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని సైన్ చేస్తామండి. సినిమా పోద్దని చెప్పి ఎవడో సైన్ చేయడం అంటే అన్ని బ్లాక్ బస్టర్ అయిపోతాయని అనుకోలేదు నేను అనేది. అది ఇప్పుడు కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్స్ ఎవరు ఊహించలేరు. బ్లాక్ బస్టర్ ఊహించలేదు, హిట్ అవుతుంది ఈ సినిమా, ఖచ్చితంగా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అంటే నువ్వు బేసిక్ గా నువ్వు వ్యక్తిగతంగా నువ్వు బాగా ఇష్టపడి ఇది బాగుంటుంది, ఓకే నువ్వు 2 సినిమాల పేర్లు చెప్పావు అనుకో, అది వేరే విషయం. బట్ నువ్వు బాగా ఎక్స్పెక్ట్ చేసి, సరే తర్వాత మేకింగ్ లో తేడాలు రావచ్చు, నువ్వు అనుకున్నట్టుగా డైరెక్టర్ తీయకపోవచ్చు. రియల్లీ డిసప్పాయింటెడ్. This is because not because the film didn't do well. It's because the film didn't release in theaters. ఒరే బుజ్జిగా సినిమా March 25th రిలీజ్ అండి. ఆ సినిమా థియేటర్ రిలీజ్ అయితే అద్దరిపోద్ది అనుకున్నా, March 23rd లాక్డౌన్ పెట్టేసారు. ఇంకా వెయిట్ చేసి ఓటీటీ రిలీజ్ చేయాల్సి వచ్చింది సినిమా. ఎగ్జాక్ట్లీ. ఆ సినిమా మొత్తం ప్రమోషన్స్ అన్ని చేయిస్తాం, మొత్తం టూర్లు అన్ని చేయిస్తాం, మొత్తం అంతా చేయిస్తాం. 25th March 25th రిలీజ్ డేట్, 23rd ట్యూస్డే నైట్ అనౌన్స్ చేశారు, ఐ రిమెంబర్. సో ఇంకా అప్పుడు చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఆ సినిమా థియేటర్ రిలీజ్ అంటే విపరీతంగా ఎంజాయ్ చేసేవారు. అవును ఎగ్జాక్ట్లీ, నేను ఒప్పుకుంటాను దానికి. బట్ అది ఐ టెల్ యూ వన్ థింగ్, ఇప్పుడు ఇది కూడా కరెక్ట్ ఎగ్జాంపుల్ కాదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ లాక్డౌన్ అది రిలీజ్ కాల. రిలీజ్ అయిన సినిమాల్లో అరే భలే ఉంటదిరా నేను చేస్తే అని నమ్మి కొన్ని చేస్తారు హీరోలు. అది అందరి పెద్ద హీరోలు విషయాల్లోనే జరిగి మరి బ్రహ్మాండంగా ఉంటుంది అనుకుని చేసిన సినిమాలు మిస్ఫైర్ అయిపోయి వాళ్ళు డిసప్పాయింట్ అయిపోయిన సినిమాలు చాలా ఉంటాయి కెరీర్ అన్న తర్వాత. అంటే ఒకటి మేము అనుకున్న ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వని సినిమా అయితే మాత్రం ఒకటి. ఏంటది? అది ఫ్లాప్ అవ్వలేదు, యావరేజ్ ఆడేసిన సినిమా. బట్ మేము ఇంకా తిరుగులేదు బ్లాక్ బస్టర్ అంటే డే 1 నుంచి విపరీతంగా నమ్మిన సినిమా అది. కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి, కొబ్బరికాయ అక్కర్లేదు, స్క్రిప్ట్ విన్న దగ్గర నుంచి సినిమా చూసినప్పుడు కూడా ఎక్స్ట్రీమ్లీ కాన్ఫిడెంట్. అది సినిమా యావరేజ్ ఆడింది. సో అప్పుడు అరే ఎక్స్పెక్టేషన్ ఏంటి జరిగింది అనుకున్నాం అందగాడు. తర్వాత సినిమా పేరు నేను ఐఎమ్ ట్రైంగ్ టు రికలెక్ట్, గుర్తురాట్లేదు. ఒక అమ్మాయి లవ్ స్టోరీ మీది, అమ్మాయి చచ్చిపోతుంది అనుకుంటాను లాస్ట్. అదే ఇద్దరిలోకం ఒకటే. ఎగ్జాక్ట్లీ. నేను అప్పుడు ఆ సినిమా చూసి అనుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు నీలాంటి రాలుగాయి నీలాంటి అల్లరి కుర్రాడు అలాగా కళ్ళద్దాలు పెట్టుకుని అలా సీరియస్ I really want to experiment with myself and I love that story and it's a remake of a German film. I have watched the original, I loved it. I really want to experiment with myself and Dil Raj garu manchi kada, I really thought it will come out well and it will do it. దిల్ రాజు గారి జడ్జిమెంట్ కూడా అందులో మిస్ అయింది. అంటే
టచ్మెంట్ కూడా అని కాదండి. ఇట్స్ అంటే మంచి, చాలా మంచి కథ. ఇఫ్ యూ వాచ్ ద ఒరిజినల్ యూ లవ్ ఇట్. అంటే నాకు తెలిసి మన తెలుగు ఆడియన్స్కి తీసుకురావడానికి ఆ చేసిన చిన్న చిన్న మార్పుల వల్ల ఎక్కడో నాకు తెలిసి ఆ సోల్ దెబ్బతిని ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. నేను సినిమా చూసా, ప్రసాద్ లెబ్ వేసినప్పుడు చూసాను. సోల్ బట్ నేను అనుకున్నా చూడగానే ఇది రాజధాని సినిమా కాదు 100%. ఇది ఇదేదో తేడాగా ఉంది సినిమా అనిపించింది నాకు. ఎందుకంటే ఇప్పుడు నీలాంటి ఇప్పుడు రవితేజ గారు ఉన్నారు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్, ఆయన వచ్చిన దగ్గర నుంచి అసలు రాలి పడిపోతా, అసలు ఇరగదీసేస్తా, డైలాగులు ఫైట్లు అంటేనే ఎంజాయ్ చేస్తారు. ఆయన స్టడీగా నిలబడి ఒక అమ్మాయిని ప్రేమించాను, అమ్మాయి చచ్చిపోయేటట్టుంది అని అతను ఫీల్ అవుతున్నాడు అనుకోండి, అలాగా జనం చచ్చిపోతారు. ఇదేంటి రవితేజ అలా ఫీల్ అవుతాడేంటి, ఏదో చేసి బతికించేయాలి కదా అమ్మాయిని అని. అది సేమ్ ప్రాబ్లం ఆ సినిమాకి వచ్చింది. ప్రాబబ్లీ నేను చూడగానే అనిపించింది నాకు ఇదేదో తేడా మొత్తానికి సినిమా అని చెప్పి. బట్ ఇన్ జనరల్ గా నువ్వు కేటగరైజ్ చేసి దిస్ ఈజ్ మై బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పాలనుకుంటే ఏం చెప్తావు? బెస్ట్ పర్ఫార్మెన్స్ అనా? బెస్ట్ పర్ఫార్మెన్స్ అని నేను చెప్పాను, కానీ నాకు బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చినవి అయితే థింక్ కుమారి ఒకటి, రంగులరాట్నం ఒకటి, రంగులరాట్నం ఒకటి, అన్నిటిని కష్టపడి చేశాను. కష్టపడి చేయడం వేరు, ఆ క్యారెక్టర్ బాగా సెట్ అయ్యి ఒక చిన్న తీపి జ్ఞాపకాలు కొన్ని క్యారెక్టర్లు అయితే మిగులుస్తాయి. 100% మీరు అన్ని ఇష్టపడి చేస్తారు, జడ్జిమెంట్ చేసి చేస్తారు, దానిలో కొన్ని పోతాయి, కొన్ని ఆడతాయి. దాన్ని ఇట్స్ అ కామన్ గేమ్, ఇట్స్ అ కామన్ గేమ్. బట్ కొన్ని మంచి స్వీట్ మెమరీస్ ని వదులుతాయి కెరీర్ లో కొన్ని క్యారెక్టర్స్, కొన్ని సినిమాలు, కొంతమంది డైరెక్టర్లు, హీరోల విషయంలో. కుమార్ 21. I mean, the whole making of the film. I mean, working with Rafnal garu, Prithviraj atla antane. Pratap garu is one of the best directors I've worked with. He's such an amazing director. So, the Kumari. Okay. But the whole process of making. అంటే ఒక సీన్ కన్సిడర్ చేసే విధానం కానీ అసలు ఆ టైటిలే ఆ రోజుల్లో అంటే టూ లాంగ్ కాదనుకో, బట్ కుమారి 21F మన రైల్వే బోర్డు మీద రాస్తారు కదా రిజర్వేషన్స్, FM అని పెడతారు. సో అందరూ ఎవ్రీబడి, అదంతా సుకుమార్ గారు. అవును, ఎవ్రీబడి ఫెల్ట్ థ్రిల్డ్ ఆ టైటిల్ అనౌన్స్ అయినప్పుడు. అండ్ అఫ్ కోర్స్ రిజల్ట్ కూడా అలాగే వచ్చింది అనుకో. బట్ డైరెక్టర్స్ గా నువ్వు చెప్పాలి, నేను ఈ డైరెక్టర్ తో నా తాలూకా కాంబినేషన్. మోస్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఐ వర్క్డ్. దెన్ బేసిక్ గా నా పని ఏంటంటే సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే ముందు I'll make sure the director becomes a very good friend of him. ఊరికే ఫోన్ చేసి టాక్ టైమ్ అబౌట్ ఫిల్మ్స్ చేస్తా, ఏదో చేస్తా, జస్ట్ స్పెండ్ టైమ్ విత్. సో ఏంటంటే ఇప్పుడు ఓ ర్యాప్ వచ్చేస్తాడు డైరెక్టర్ కి. కొంతమందితో అది కుదరదు, బట్ దట్స్ ఆల్సో ఫైన్. ఎవరితో కుదరలేదు నీకు? మీకు ఎందుకండి దుబ్బదారు ఇలాగ క్వశ్చన్లు అడిగిన దాకా నుంచి మీకు చెప్పడం పాపం అయిపోతుంది. కాదన్నా, నాకు ఇప్పుడు మీతో కుదరట్లేదు. అంతేనా? ఇప్పుడు ఇన్ జనరల్ గా ఎందుకు అడుగుతారు? కాదు, ఎందుకంటే ఇప్పుడు నువ్వు రాబోయే సినిమాల్లో నీ I'll also be honest with you. See, most of the directors I worked with are around my age. ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళతో వర్క్ చేసినప్పుడు అప్పుడు ఏంటంటే దే విల్ బి మోర్ ఆఫ్ రెస్పెక్ట్ టువర్డ్స్ దెమ్ దాన్ ద ఫ్రెండ్లీ నేచర్. ఆఫ్ కోర్స్. సో అప్పుడు ఏంటంటే కొంచెం ఆ గ్యాప్ ఉంటుంది ఖచ్చితంగా. లేదనుకోండి పర్లేదు. ఇప్పుడు అంటే నా ఏజ్ అనే కాదు, ఇప్పుడు నాకంటే ఒక 5 years మధ్యలోనే పర్లేదు, సరదాగా కలిసిపోతాం. అలా కాకుండా అంటే అండ్ ఆల్సో సీనియర్స్ అంటే కొంచెం చిన్న రెస్పెక్ట్ ఉంటుంది కదా, అప్పుడే చిన్న గ్యాప్ వచ్చేస్తుంది. రెస్పెక్ట్ వల్ల గ్యాప్ వచ్చేస్తుంది. అంటే అంత ఫ్రెండ్లీ గో క్లోజర్. యా. ఇప్పుడు ప్రతాప్ గారు ఉన్నారు. ప్రతాప్ గారు నేను షూట్ స్టార్ట్ అయ్యే ముందు వి బికమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అలా ప్రతాప్ గారు అనే కాదు, ఆల్మోస్ట్ ఎవ్రీ డైరెక్టర్ ఆఫ్ మై. ఓకే. అలాగే కొంచెం సీనియర్స్ నాకంటే కొంచెం పెద్దవాళ్ళు అంటే చిన్న గ్యాప్ ఉంటుంది ఖచ్చితంగా. రెస్పెక్ట్ వల్ల ఈడో ఒక అడగ చేసిన నాగేశ్వర రెడ్డి గారు, ఆయన అంటే ఆయన చాలా సినిమాలు చేశారు, సీనియర్, ఆయన రెస్పెక్ట్ ఉంటుంది. సినిమా అయిపోయే టైం మంచి ఫ్రెండ్స్ అయిపోయింది. ముందు కాదు, సినిమా షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత షెడ్యూల్ అయిపోయేసరికి పర్లేదు, ఇంకా ప్రాబ్లం ఉండదు ఎవరితో. అదే అంటే నువ్వు ఈజీ నేచర్ ఉన్నవాడు కాబట్టి బేసిక్ గా యాటిట్యూడ్ గట్ట ఏం లేదు కాబట్టి జనరల్ గా అంతవరకు ఎందుకు తిరగబడి రాసాం చేశారు రవికుమార్ చౌదరి గారు. సినిమా ఆయన తెలుసు కదా, ఆయన కోపం సంగతి చెప్పాల్సిన అవసరం ఎవరికి లేదు, తెలిసిన. సినిమా అంతా అయిపోయింది కానీ ఒక్క రోజు అలా కోపంలో నేనంటే విపరీతమైన ప్రేమ ఆయనకి. నాకు కూడా ఆయనంటే అంతే ఇష్టం. షూటింగ్ ముందు పెద్ద 1-2 సార్లు కలిసాం అంతే.
పెద్దగా కలిసింది లేదు. ఇప్పుడు ఆయన సీనియర్ ఆయన. అవును, చాలా సీనియర్. సో ఇప్పుడు ఆయనకి ఫోన్ చేసి రెండు కలుద్దో కూర్చుందో ఇంకేంటి విశేషాలు లేకపోతే ఏం సినిమాలు చూసారో అని అడగలేను కదా. 100%. సో ఇప్పుడు ఆయనతో ఫస్ట్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత అయిపోయే టైంకి ఇంకా అంటే ఆయన కూడా ఏంటి 3-4 రోజులు చూసిన తర్వాత ఇంకా ఆబ్వియస్లీ ఇప్పుడు యాక్టర్ అంత బాగా చేస్తున్నాడు నాకు నచ్చినట్టు చేస్తున్నాడు అంటే ఆయనకే ఇష్టం వచ్చేస్తుంది కదా. పైగా నీకుండే ప్యాషన్ అంటే మనకి ఇవాళ ఉండవు కోపాలు ఉండవు అదే ఇందాకన్నా కదా యాటిట్యూడ్ లేదు ఏం ఉండదు. సో ఆయన ఫస్ట్ షెడ్యూల్ అయిపోయి మేము విపరీతంగా ప్రేమ మొదలెట్టారు. అదేలే. తర్వాత ఇన్ జనరల్ గా అంటే వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎ కెరీర్ దట్ స్పాండ్ అబౌట్ ఏ డికేడ్, ఇప్పుడు డికేడ్ ఎగ్జాక్ట్లీ డికేడ్. నేను అందుకే అసలు నిన్ను పదే పదే ఇంటర్వ్యూకి అని అడిగిన కారణం అదే. ఒక 10 years స్పెల్ అంటే ఇట్స్ ఎ లాంగర్ స్పెల్ ఇన్ ఎ కెరీర్. అది డైరెక్టర్ కావచ్చు, యాక్టర్ కావచ్చు. నువ్వు డైరెక్టర్ ఎందుకు కాలేకపోయావు? డైరెక్టర్ ఎందుకు కాలేకపోయినా కాదండి, నాకు ఇప్పటికీ ఉంది, నాకు ఇప్పుడు డైరెక్ట్ చేయాలి ఉంది. కాకపోతే ఇప్పుడు నేను డైరెక్ట్ చేయాలి అంటే ఐ హ్యావ్ టు టేక్ అ బ్రేక్ ఫర్ 2 years. ఎందుకంటే నేను మామూలుగా చేస్తా సరే ఇప్పుడు సినిమా చేద్దాం అని చెప్పాను షూటింగ్ ఓకే అంటే ఒక సినిమా షూటింగ్ చేస్తూ ఇంకో సినిమా ప్రీ ప్రొడక్షన్ చేసుకుంటా నా డైరెక్ట్ చేయడం ప్రీ ప్రొడక్షన్ చేసుకుంటా అలా చేయలేను. నాకు కాండు. ఓకే, నేను డైరెక్ట్ చేయాలి అంటే ప్రాపర్ గా ఫర్ మీ జస్ట్ ప్రీ అంటే జస్ట్ నేను అనుకున్న స్క్రిప్ట్ రాసుకోవడానికి మామూలుగా కథ రాసేసుకుంటాం, అదే ఎప్పుడైనా రాసుకుంటాం. షూట్ అయిపోతే కూర్చొని పడుకునే ముందు అన్నారు కూర్చొని ఆలోచించుకుంటాం, అదంతా వద్దు. ఆ తర్వాత యూ హ్యావ్ టు సెట్ విత్ అదర్ రైటర్స్, యూ ప్రాపర్లీ హ్యావ్ టు రైట్ ఇట్, షార్ట్ టు షార్ట్ రాసుకొని మొత్తం ప్రీ ప్రొడక్షన్ అంతా చేసుకొని అదేంటంటే నాకు ఖచ్చితంగా నేను ఆ టైం అయితే తీసుకొని చేయగలను. అలా కాకుండా నేను చేయలేను. ఓకే, ఐ కాంట్ డూ ఇట్. నిన్ను ఎవరైనా అడిగారా డైరెక్ట్ చేస్తావా గట్టని? అడిగారు, నాకు చేయాలనుంది అంతా ఉంది. బట్ ఆ టైం 2 years బ్రేక్ తీసుకోవడం ఐ డోంట్ థింక్ ఇట్స్ రైట్ టైం ఫర్ మీ టు టేక్ దట్ బ్రేక్. అవును, బిజీగా ఉండే కెరీర్ లో ఇప్పుడు 2 years బ్రేక్ తీసుకొని ఆ సినిమా డైరెక్ట్ 2 years కాకపోయినా కనీసం 1 year అయినా 1.5 year అయినా బ్రేక్ తీసుకోవాలి కంపల్సరీ. 1 year అయితే అది అందరికీ అని కాదు, నాకు అలాగే వర్క్ అవుతుంది. దట్ ఈస్ హౌ ఐ కెన్ డూ. అదే 1 year అయితే మినిమం. ఎందుకంటే నీకున్న ఎక్స్పీరియన్స్ కి నీకున్న ప్యాషన్ కి డైరెక్షన్ తొందరగా చేయొచ్చు నువ్వు. బట్ అట్లీస్ట్ ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ 1 year. నాకు అంటే చేసే చాలా ప్రాపర్ గా మొత్తం దృష్టి అంతా దాని మీదే పెట్టి చేయాలి. ఎప్పుడులాగా చేయొచ్చు అనుకుంటున్నావు, కానీ నీకేమైనా కనిపిస్తుందా? నాకు ఎప్పుడు కనబడుతూ ఉంటదండి, అక్కడ దగ్గరికి వెళ్ళేసరికి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంటుంది. ప్రతిసారి అదే జరుగుతుంది. ఎవరో ఒకరు నీ డేట్లు లేకపోతున్నారు. రేట్లు లేకపోవడం కాదు, చేస్తూ ఉంటాం కదా ఆబ్వియస్లీ. అదేలే, చేస్తాను ఖచ్చితంగా. అయితే చేయకుండా దగ్గరలో ఎక్కడ ఉంది ఖచ్చితంగా ఉంది. ఓకే, నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో అయితే ఖచ్చితంగా ఉంది. అదేలే, ఎప్పుడు అనేది చెప్పే కదా, ఇప్పుడు కూడా చేస్తున్నాను అనుకుని అలా ఇక్కడ ఉంది అనుకుంటా, ఇక్కడ దాకా వెళ్ళేసరికి టుప్పుకుని వెళ్ళిపోతుంటుంది అక్కడికి. అదేలే, అక్కడ దాకా వెళ్ళేసరికి బుల్లెట్ వెళ్ళిపోతుంటుంది. అదే బెలూన్ లాగా అది వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇప్పుడు ఇన్నాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నావు, వచ్చిందే వైజాగ్ నుంచి. వైజాగ్ చాలా ఫాస్ట్ ఏరియా. అంటే మనకు కనిపించని స్పీడ్ ఉంది వైజాగ్ లో, కనిపించదు బయటికి, కానీ బయట ఉండే వైజాగ్ లో ఉండే స్పీడ్ వైజాగ్ ఉంది ఇన్ జనరల్ గా. ఎందుకంటే మల్టిపుల్ కల్చర్స్ ఉన్నాయి అక్కడ, రకరకాల కల్చర్స్ కూడా తెలియండి. అంటే యూ లెఫ్ట్ వైజాగ్ వెట్ వెరీ ఎర్లీ ఏజ్ కదా. అప్పటికి అంటే అప్పుడు కూడా ఉందేమో, మాకేం పరిచయం లేదు. మీరు ఎంతసేపు మీ గొడవ అంతా షార్ట్ ఫిల్మ్స్ కదా. అంతకు ముందు కూడా అంటే నాకు కొంచెం నేను కాలేజ్ వచ్చే కంపెనీ షార్ట్ ఫిల్మ్స్ లో ఉండేవాడిని. దానికి ముందు ఎక్కడ ఎన్ఐడి కొత్త రోడ్ దగ్గర మా ఇల్లు, సిటీకి బాగా దూరం. మాది ఏదో మా బ్యావర్స్ బ్యాచ్, మేము అదో చిన్న గ్రామంలో ఉండేది అంతా అటుపక్క. సరదాగా వెళ్తే సాయంత్రం బీచ్కి వెళ్ళి కూర్చోవడం, మళ్ళీ వచ్చేయడం. ఇంకా బీచ్ తప్పితే ఇంకో అదేం లేదు. ఏముంది అక్కడ, ఏముండవు అక్కడ, ఏం లేదు అక్కడ. అంటే ఈ టైంలో నువ్వు లవ్ అఫైర్స్ గానీ, ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుందాం అని అనుకోవడం గానీ వైజాగ్ కదా, ఇక్కడికి వచ్చే కదా రైజ్ అయ్యావు, స్టార్డమ్ లోకి వచ్చావు. నేను ఒకటే డిసైడ్ చేసుకున్నాను, ఏదేమైనా సరే జీవితంలో పెళ్లి మాత్రం చేస్తాను. అయ్యో అదేంటిది? నాకు పెళ్లి పిల్లలు చాలా చాలా స్ట్రేంజ్ రాస్తారు. ఐఎమ్ వెరీ ఫైన్ బై మై సెల్ఫ్, ఐఎమ్ హ్యాపీ బై మై సెల్ఫ్. అది మీ కాదు, సరే ఓకే, నీ డెసిషన్ అది ఓకే. మీ అమ్మగారు నాన్నగారు ఊరుకుంటారా అలా అంటే? మా డాడీ దేనికైనా ఓకే అంటారు. అబ్బా, నిజంగా గ్రేట్ ఫాదర్ ఈస్. మా అమ్మ అడిగేది, తర్వాత షీ గేవ్ అప్. అవునా?
ఆడి ఆడి ఇష్టం చేసుకుంటే లేదా మానేస్తాడు అదే ఆడు సావని అన్న టైప్ లో. అంతే. కానీ బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఒక స్టార్డమ్ లో ఉన్న బాయ్ ఇలా హ్యాండ్సమ్ గా ఉన్న బాయ్ ఎంత చాలా కష్టమైన. ఏమండి పెళ్లి చేసుకుని పిల్లలకన్నా చెప్పానండి. ఓకే ఓకే, మధ్యలో ఇంకో లైన్ ఉంది. లైన్ ఉంది కానీ అది కూడా ఓపిక లేదండి. అవునా? నిజంగా అస్సలు ఓపిక లేదు. లవ్ అఫేర్, రిలేషన్షిప్ చాలా అంటున్నారు కదా ఇప్పుడు. అస్సలు ఓపిక లేదు. డేటింగ్ కదా, ఐఎమ్ వెరీ ఫ్యాన్ మై సెల్ఫ్. అంతేనా? చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది కూడా డైరెక్షన్ లాగా, లేకపోతే ముట్టుకుందాం అనుకుంటే ముందుకు వెళ్ళిపోతున్నదా? అదేం కాదండి, ప్రశాంతంగా ఉంది, హ్యాపీగా ఉంది. ఓకే, సోలో లైఫే సో బెటర్ అని శాస్త్రి గారి పాట. హాయిగా ఉంది. మనకి బేసిక్ గా త్రీకం ఉంటుంది కదా, పొద్దున్న లేచి రోజు అదే పని చేసి అది చాలా కష్టం. సేమ్ రొటీన్ మెయింటైన్ చేయాలి. ఉండడం చాలా బెటర్. పొద్దున్నే ఏదో చూసి సినిమా చూసుకో, పేపర్ చదువుకో, నీ పని నువ్వు పేపర్ ఇష్టం అంటే న్యూస్ పేపర్ ఎక్కువ చదువుతాను ప్రతిరోజు. నాకు నేను ఒకవేళ ఇవాళ న్యూస్ పేపర్ చదవడం కుదరలేదు అంటే రేపు పొద్దున్న నిన్నటిది ఇవాళది గెలిపి చదివేస్తాను. అయ్యో, ఐ హ్యావ్ టు రీడ్ న్యూస్ పేపర్. ఓకే, ఖచ్చితంగా చదవాలి. చదువుకో, ప్రశాంతంగా. చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒక కెరీర్ అఫ్ కోర్స్ ఇట్స్ అన్ అకాడమిక్ హ్యాబిట్ అనుకో. నార్మల్గా పేపర్ రీడింగ్ అనేది అకాడమిక్ హ్యాబిట్. బట్ నీ ఆలోచన అయితే మాత్రం చాలా దిగ్భ్రమ కలిగించే విధంగా ఉంది. ఎందుకంటే నువ్వు ఉన్నది కలర్ఫుల్ ఫీల్డ్, చాలా జాయ్ఫుల్ ఫీల్డ్ సినిమా ఇండస్ట్రీ అన్నది. వద్దన్నా సోమబాబు గారు చెప్పేవారులే, వద్దన్నా అడ్డుకుపోతావు ఇక్కడికి వచ్చాను. అట్లాగా అసలు నువ్వు బ్రహ్మచర్యం అన్నది. బ్రహ్మచర్యం అనేది చాలా పెద్ద పదం కదా. బ్రహ్మచర్యం అనేది చాలా పెద్ద పదం, కానీ అదేం కాదు. I like to be boring. Boring is good. Boring is peaceful. బోరింగ్ ఈజ్ పీస్ఫుల్. అయితే ఒకటైతే ఒప్పుకున్నావు, నువ్వు బోర్ కొడుతున్నావు అన్న విషయం మాత్రం ఒప్పుకున్నావు. నేను పక్కలకు బోర్ కొడతాను. పక్క వాళ్ళకి బోర్ కొడతానంట. ఓకే, నాకు నేను ఎక్స్ట్రీమ్లీ సెల్ఫ్ కట్ కాదు. మరి ఎవరు నీకు టిఫిన్ ఎవరు పెడతారు, కాఫీ ఎవరు ఇస్తారు, మధ్యాహ్నం భోజనం ఎవరు పెడతారు? ఇంట్లో పనివాడు ఉన్నాడు, ఫోన్ లో స్విగ్గీ ఉంది, అంతేనా? ఇంకేం కావాలి? దాని మీదే మొత్తం టోటల్ లాగిన్ చేస్తున్నావు ఇప్పుడు. లేకపోతే మా అమ్మ వాళ్ళు వస్తారు, వచ్చి 10 రోజులు ఉంటారు నెలకి కనీసం. ఓకే, మా అమ్మ ఉంటుంది. మై డాడ్ ఇస్ అమేజింగ్ కుక్. నేను వంట చాలా బాగా చేస్తాను. అయితే ఒకటి, నువ్వు ఎప్పుడు ఏం జరుగుతుందో మనం చెప్పలేం, కానీ ఒకవేళ పెళ్లి అయిన తర్వాత ఇప్పుడు ఫ్యూచర్ లో జరిగింది అనుకోండి, చూపించి ఎందుకు చేసుకున్నాను అడగద్దు. అదే నేను అంటున్నది కాదు. షీ విల్ బి ఎ ఫార్చునేట్ పర్సన్. అందుకని నువ్వు బెటర్ కుక్, యాటిట్యూడ్ లేని మనిషివి, సింపుల్ బాయ్. ఆల్సో ఐఎమ్ ఎ బోరింగ్ పర్సన్. అది కూడా ఆలోచించుకోవాలి మీరు. నేను ఆలోచించుకోవడం కాదు. ఇప్పుడు నీ ఇంటర్వ్యూ విన్న వాళ్ళు ఒకవేళ నీ మీద ఎవరికైనా క్రష్ ఉన్నా, లేకపోతే నీ మీద ఎవరికైనా ఒక ఒపీనియన్ వెంటనే పోద్ది, అమ్మాయి బోరింగ్ అంటున్నాడు రా బాబు. బట్ నీలాంటి బాయ్కి, నీలాంటి ఒక స్పెషల్ బాయ్కి అసలు ఈ లాస్య గొడవ, యూట్యూబ్ లన్నీ బాధేసే పెట్టి ఆవిడని ఎప్పుడు కలవను కలిసినట్టు కూడా గుర్తులేదండి. ఇప్పుడు ఆవిడ అదే అంటున్నా. అసలు ఇప్పుడు ఏదైనా ఉంటే వెంటనే బయటకు వస్తుంది కదా. ఇప్పుడు కూడా ఇప్పటికీ గుర్తున్నాడు. లాస్య గారి ఫోటో, ఆ ఫోటో క్రాప్ చేశారు. కుమారి 21F ఆడియో లాంచ్ లోని నేను ఆవిడ నోవెలు కలిసి దిగాం. నాకు అది తర్వాత చెప్తే గుర్తొచ్చింది. ఆడియో లాంచ్ లోని బ్యాక్ స్టేజ్ లో నేను అక్కడే కుమారి 21F ఆడియో లాంచ్ అనుకుంటా. ముగ్గురం దిగినప్పుడు అందులో నోవెల్ క్రాప్ చేసేసి మా ఇద్దరు పెట్టు. ఎందుకు కూడా తెలియదు. ఆ తర్వాత ఎప్పుడు కలవలేదు కూడా ఆవిడ. నేను అవునా? ముందు ఎప్పుడు కలలేదు, తర్వాత ఎప్పుడు కలవలేదు. తెలియదు కూడా అసలు నీకు? తెలుసు, ఆవిడ గురించి తెలుసు, టీవీలో అప్పుడు చూడడం తప్ప కనీసం ఎప్పుడు కలవడం కానీ లేదు. వా, అసలు ఎంత విచిత్రం చూడు. వాళ్ళ ఇష్టం. యూట్యూబ్ అర్థం కాదు, ఏం సైలెంట్ నవ్వుకొని ఊరుకున్నాను. అదే కదా, అసలు నువ్వు దాని మీద ఎక్కడ క్లారిఫికేషన్ కూడా ఇచ్చింది లేదు, ఎక్కడ మాట్లాడింది ఏదో అంటే కనీసం పోనీ. ఇప్పుడు ఆవిడ నాకు ఫ్రెండ్ అంటే, నాకు ఫ్రెండ్ రా బాబు క్లారిఫికేషన్ ఇస్తాను. ఎవరో తెలియని వ్యక్తి గురించి పెడితే అది కరెక్ట్. ఫ్రెండ్ అయితే పోనీ అది అలా చెప్పొచ్చు, వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అని ఏదో చెప్పొచ్చు. ఇందాక నాకు పెళ్ళి వద్దని నువ్వు చెప్పినట్టుగా ఏదో ఒకటి చెప్పొచ్చు. అసలు తెలియదు, ఆ వ్యక్తే తెలియదు నీకు అన్న మనిషికి భలే కనెక్ట్ చేశారే. అసలు ఏం చేయండి, నాకేం అర్థం కాదు. సరే నవ్వేసి ఊరుకున్నాను. తను కూడా ఎప్పుడు నీకు ఫోన్ చేసి ఏంటిది గట్టని అసలు పరిచయమే లేదండి. పరిచయం లేకపోతే ఫోన్ చేసి ఏం మాట్లాడతారు? ఎగ్జాక్ట్లీ. తర్వాత ఈ మన నందన్ యాక్టర్ ఉన్నాడు కదా,
మీ కో ఆర్టిస్ట్ మధు. మధునందన్. మీరిద్దరు ఏదో అసలు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు రాత్రి. అది చెప్పిన విషయం వేరు, తీసుకున్న కంటెక్స్ట్ వేరు. అవునా? నాకు బేసిక్గా నాకు క్లాస్ట్రోఫోబియా ఉంటాయి. నాకు క్లాస్ట్రోఫోబియా ఉంటాయి. సో క్లాస్ట్రోఫోబియా కూడా ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక చిన్న రూమ్లోని నన్ను పెట్టేసి నేను లోపల నుంచి గడబెట్టుకుంటే పర్లేదు. ఇప్పుడు పెద్ద ఇంట్లోని మీరు బయట నుంచి గడబెట్టేశారు అనుకోండి, సఫికేషన్ వచ్చేస్తుంది. అవునా? ఐఎమ్ వెరీ క్లాస్ట్రోఫోబిక్. సో లాక్డౌన్ అనౌన్స్ చేసేసరికి ఒక్కడనే ఉన్నాయి ఇంట్లో, బయటికి వెళ్ళలేదు. సో ఐ వాస్ ఫీలింగ్ ఎక్స్ట్రీమ్లీ క్లాస్ట్రోఫోబిక్ అనమాట. అదేలే. అప్పుడు మధు చెప్పా, ఊడి అమ్మ జీవితం ఇంకో 4 రోజులు కూడా సూసైడ్ చేసుకుంటాను, పిచ్చిది అని క్యాజువల్ గా అంటాం కదా, అలా అన్నా. మధు చెప్పడం కూడా అలాగే చెప్పాడు. దాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు అంతే. అదేదో సినిమా లేనట్టు, ఇంకా నేను బతకలేని ఇండస్ట్రీలో అలా కూడా చెప్పలేదు అసలు. ఇంటర్వ్యూ చూడండి మీరు. అదేలే వాళ్ళు ఇచ్చిన ఎనాలిసిస్. నేను అప్పుడు కూడా నవ్వేసి ఊరుకున్నా. అంటే ఇప్పుడు క్లిక్ బైట్స్ కావాలండి. ఇప్పుడు మీరు కూడా ఇందులోని 4-5 ఏరుకుని అవి పెడతారు క్లిక్ బైట్స్ కోసం. అంతే. ఇట్స్ ప్రెటీ కామన్. కాకపోతే ఇప్పుడు ఇంటర్వ్యూలోనే మీరు 4 తీసుకున్నారు, హైలైట్ చేస్తారు, ఓకే. సంబంధం లేకుండా నచ్చిన క్లిక్ బైట్ కోసం అని చెప్పి ఇంకేదేదో వేసేస్తూ ఉంటే అవి అంటే కొంతమంది ఉంటారు. అంటే క్లిక్ బైట్ కోసం చెప్పి బయట ఉన్న తమ్ముడికి లోపల ఉన్న కంటెస్ట్ సంబంధం ఉండదు. అవి మరీ నాకు కొంచెం డిస్గస్టింగ్ గా ఉంటాయి. అవి కొంచెం సో చిరాకేస్తాయి. అవును. అది తప్ప క్లిక్ బైట్స్ కోసం ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, ఇంకేం కావాలి వాళ్ళకి. అది మరి నందన్ అయితే చాలా క్లియర్ అప్ అయింది. అది మాత్రం అంటే తెలియదు కదా. యూఆర్ స్టిల్ అన్ యంగ్ హీరో అండ్ యూఆర్ నాట్ కంప్లీట్లీ ఎస్టాబ్లిష్డ్. హిట్లు అయితే వచ్చేసాయి నీకు అనుకోకుండా. నువ్వు సడన్ గా పెద్ద హీరో అయిపోయిన చిన్న హీరో నువ్వు. సడన్ గా ఇండస్ట్రీలో రవితేజ తర్వాత రాజ్ తరుణ్ అన్న యాంగిల్లోకి వెళ్ళిపోయావు నువ్వు సడన్ గా. బట్ అది హ్యాండిల్ చేయడం నీకు కష్టం అవ్వలే? నాకు అసలు ఏమంటే, నేను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నాను, బయటికి వెళ్ళను, జనాలకు వెళ్ళను, ఎక్స్ట్రీమ్ ఇంట్రోవర్ట్. నా పని నేను చేసుకుంటా. నాకు తెలియదు కూడా, నేను చేసే సినిమా వరకే నాకు తెలుసు తప్ప ఇంక బయట ప్రపంచం నాకు పరిస్థితి లేదు. ఆ తర్వాత అంటే నేను ఇప్పుడు దొరికావు, నీ ద్వారా కొన్ని నీ క్లారిఫికేషన్స్ ఇండస్ట్రీకి అవసరం అండ్ మీడియాకి అవసరం అన్న ఉద్దేశంతో నేను ఒక సీనియర్ జర్నలిస్ట్ గా రాజా రవీంద్రకి నీకు మీ ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ ఎట్లా ఉంటుంది? నీ డేట్లు చూసి. ఫ్యామిలీ. నాకు అంటే ఐ థింక్ సీతమ్మందాలు చేస్తున్నప్పుడు తర్వాత నుంచి ఐ స్టార్టెడ్ లుకింగ్ ఎట్ మై డేట్స్. బట్ నాకంటే ఆయన నాకు సపోర్ట్ చేసినంత ఇండస్ట్రీలో నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. అవునా? ఎంత ఆనెస్ట్ గా నువ్వు చెప్తున్నావు. వెనకాతలు మాట్లాడే మాటలు వింటే హతాశుడు అయిపోతావు. లోకల్ కాకులు అంటారు. లోకల్ కాకులు మాట్లాడే వాళ్ళు మాట్లాడుకుంటారు. అదేలే, మనం ఏం చేయగలం. అదేలే, రాజా రవీంద్ర నిన్ను మిస్గైడ్ చేస్తున్నాడని, రాజా రవీంద్ర వల్లే నువ్వు అన్ని రాంగ్ ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేసుకుంటావని ఎన్ని మాట్లాడతారో. రాజా రవీంద్ర ఈజ్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ మైండ్ మెడ్రాస్ రోజుల నుంచి. అండ్ తను హ్యాండిల్ చేసే క్యాంప్స్ కూడా చాలా మంచి స్ట్రాంగ్ అండ్ ఒక స్టేచర్ ఉన్న ప్రోగ్రామ్స్ చేస్తాడు తను. బట్ ఇలా మాట్లాడతారు అంటే ఇప్పుడు అదే హిట్లు వస్తున్నాయి అనుకోండి, అప్పుడే ఉంటారు అబ్బా రాజా రవీంద్ర వల్లే ఇదన్నీ ఏదైనా ఏదో సామి చెప్పినట్టు మంత్రసాన్ని తను ఒప్పుకున్న తర్వాత రాజా రవీంద్రకి ఇవి అవి రెండు తప్పట్లే కదా. అంతే కదా. సో మీ ఇద్దరి మధ్య వైబింగ్ బాగుంటుంది. మా ఇద్దరి మధ్య అసలు ఎప్పుడు ఓకే. చాలా అంటే ఇది చాలా యూస్ఫుల్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్ ఇన్ఫర్మేషన్ ఇది ఇండస్ట్రీకి. ఎందుకంటే రాజా రవీంద్ర గురించి నువ్వు చెప్పి మాట్లాడితే నాకు చాలా పర్సనల్ చాలా ఆనందంగా హ్యూజ్ సపోర్ట్. అంటే మంచిలో నుంచి నాకు ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చింది అన్నా సరే ద ఫస్ట్ పర్సన్ దట్ విల్ బి దేర్ ఇస్ హిమ్. ఓకే. సో హి ఇస్ ఎ హ్యూజ్ సపోర్ట్. వెరీ నైస్, వెరీ నైస్. చాలా ఆనందంగా ఉంది నీ నోట్ల నుంచి ఆ మాటలు వినడం అన్నది. నేను అందుకే నెవర్ సే రాజా రవీంద్ర గారు నన్ను మేనేజ్ చేస్తాను, నేను మేనేజ్ ఎప్పుడు అన్నా. ఈజ్ ఫ్యామిలీ, ఈజ్ ఫ్యామిలీ. మేనేజర్ అని కూడా పొరపాటును కూడా పదం కూడా వాడిన. దట్స్ ఫైన్. జయసుద్ గారు కూడా షీ ఎక్స్ప్రెసెస్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ రాజా రవీంద్ర అండ్ మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర వాళ్ళ దగ్గర కూడా తనకి మంచి ఇమేజ్ ఉంది రాజా రవీంద్రకి. ఐ షుడ్ అగ్రీ అండ్ ఐ షుడ్ టెల్ ఆల్సో. అండ్ రీజన్
ఫర్ ఏ రీజన్, ఊరికే ఉండదు కదా. ఫర్ ఏ రీజన్ ఒక కారణం ఉంది. బికాజ్ ఈస్ సచ్ ఎన్ అమేజింగ్ పర్సన్. రాజా రవీంద్ర గురించి నువ్వు చెప్పిన మంచి మాటలు, అంటే నువ్వు అన్నట్టుగా వాటికి ఒక కారణం ఉందండి అన్నావు. ఎస్, సకారణంగా అంటారు చూడు, సకారణంగా నువ్వు చెప్పిన మాటలన్నీ చాలా బాగున్నాయి. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి, ఎందుకంటే తన మీద కొన్ని అవాకులు చవాకులు మాట్లాడిన సందర్భాలు నేను విన్నాను. ఏంటి ఇలా జరుగుతున్నది, ఎప్పుడైనా రాజధానిని అడుగుదాంలే అంటే. ఇంకోటి కూడా చెప్తానండి, ఆయన నాకు చెప్పారు ఒకసారి. ఇప్పుడు నేను కానీ నిఖిల్ కానీ ఇప్పుడు ఆయన చూసుకుంటారు కదా. ఒకవేళ ఎవరైనా మాకు కథ చెప్పినప్పుడు ఎస్ చెప్పాలంటే మేము చెప్పేస్తాం, నో చెప్పాలంటే ఆయన చెప్తారు. సో ఆయన చెడైపోతారు. ఆయన అదే అంటారు, మీ చెడు నేను తీసుకుంటానండి. సో అలాగా ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఒకరికి ఎవరికైనా నువ్వు చెప్పారంటే పగబట్టి 10 మంది చెప్తారు, కలిపించి చెప్తారు. అంటే కలిపించడం కూడా ఒకళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి కదా ఆబ్వియస్లీ మారిపోతుంది. అలాగవుతూ ఉంటుంది. అది మీకున్న ఇంప్రెషన్, మీకున్న ఒపీనియన్, దట్ మ్యాటర్స్. బయట ఎవరు మాట్లాడుకున్న, ఇందాక నువ్వు చెప్పింది చాలా కీలకమైన పాయింట్. ఎందుకంటే ఎస్ చెప్పాలంటే మీరు చెప్తారు, నో చెప్పాలంటే తను చెప్పాలి. 100% అది సోరింగ్ గా ఉంటుంది. ఇతనే ఏదో మధ్యలో ఉండి కెలుగుతున్నాడు. లేకపోతే రాజధాని చాలా మంచివాడు, రాజధాని నిఖిల్ వాళ్ళందరూ చాలా మంచివాళ్ళు, ఇతనే పాడు చేస్తాడు అక్కడ అన్ని, అందరినీ ద్రాక్ష పళ్ళు పుల్లన అంటారు చూడు, అది సేమ్ వర్తిస్తుంది. ఇన్ జనరల్ గా నువ్వు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చే ముందు నీకు బాగా నచ్చిన, నువ్వు చూసి ఓకే రవితేజ గారి పేరు చెప్పావు, దట్స్ వన్ థింగ్. ఇంకా ఎవరిని చూసి బాగా నువ్వు ఇన్స్పైర్? హ్యూజ్ ఫ్యాన్, డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు. ఓకే, ఇప్పుడు కాదు, చిన్నప్పటి నుంచి ఎప్పటికీ అప్పటికి డై హార్డ్ ఫ్యాన్ ఆఫ్ మహేష్. మన మహేష్ బాబు గారితో యాక్ట్ చేసే అవకాశం ఎక్కడ, ఏ సందర్భంలోని వస్తే ఎందుకు? అదే అవకాశం మాత్రంగా కూడా రాలా. అదే మన నాగార్జున గారితో చేసావు కదా నా సామ్రాంగ్, ఎక్స్ట్రీమ్లీ సాటిస్ఫైయింగ్. అవునా? అంటే నా ఫస్ట్ ఫిల్మ్ కి వన్ ఆఫ్ ప్రొడ్యూసర్స్. ఎస్. అండ్ ఆ సినిమాకి యాక్చువల్లీ ఆయన ఎంతో సపోర్ట్ చేశాను. ఆయన వల్ల చాలా మంచి జరిగింది. నాకు ఎప్పుడు నేను ఆ సినిమా చేస్తున్నప్పుడు కూడా ఐ ఆల్వేస్ యూస్ టు ఫీల్ వెరీ ఇన్ఫీరియర్ అబౌట్ మై వాయిస్. సో నేను డబ్బింగ్ చెప్పను, వేరే వాళ్ళు చెప్పించండి అనేవాళ్ళు. సో నాగ్ సార్ వాజ్ ద వన్ హూ టోల్డ్ దట్, లేదు ఈ అబ్బాయి వాయిస్ చాలా బాగుంటది, నచ్చుద్ది, తనతోనే చెప్పించండి అన్నారు. సో అప్పుడు నాగ్ సార్ చెప్పారంటే ఇంక తప్పదు కదా. దట్ యాక్చువల్లీ ప్లస్ అయింది నాకు. అవును, ఐ నెవర్ థాట్, అంటే ఐ ఆల్వేస్ యూస్ టు ఫీల్ వెరీ ఇన్ఫీరియర్ అబౌట్ మై వాయిస్. అదేలే, అంటే నీ వాయిస్ పెద్ద లౌడ్ గా ఉండదు, అప్పటికి ఇంకా తక్కువ ఉండదు. దెన్ ఐ వాస్ 19 years old కదా, 20 years old. ఎగ్జాక్ట్లీ. సో అప్పుడు ఇంకా, బట్ ఆయన చెప్పడం వల్ల ఇంకా చెప్పారు కదా అని చేసా, ప్లస్ సో ఆయన సపోర్ట్ చాలా ఉండే. ఈవెన్ డ్యూరింగ్ ప్రమోషన్ సపోర్ట్ లాట్. ఆ తర్వాత అరవింద్ రాజు వాళ్ళ ప్రొడక్షన్ లో చేశాను, రంగుల రత్నం వాళ్ళ ప్రొడక్షన్ లో చేశాను. అండ్ ఫైనల్లీ యాక్టింగ్ పెడతాం, షేరింగ్ స్క్రీన్ స్పేస్ పెడతాం. అదేలే, నా సామ్రాంగంలో నీది అంత విత్తున్న క్యారెక్టర్ కాదు కానీ, బట్ మెయిన్ రీజన్ క్యారెక్టర్ ఆ సినిమాకి మొదలవడానికి అక్కడే మొదలు. ఎస్, అది అల్లరి నరేష్ వాజ్ క్వైట్ అమేజింగ్ ఇన్ ది ఫిల్మ్. ఆయన యాక్టింగ్ గురించి మాట్లాడడం అసలు. అదేలే. అండ్ ఏదైనా మళ్ళీ మీ ఇద్దరు చేసే అవకాశం ఉందా అల్లరి నరేష్? ప్రస్తుతానికి అయితే లేదండి, బట్ ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ ఎనీ టైం. ఓకే, ఎనీ గివెన్ ఛాన్స్ ఐ వుడ్ లవ్ టు వర్క్. రైట్. అంటే ఇప్పుడు నువ్వు ఇంతకు ముందు చేసిన డైరెక్టర్స్ లో ఈ డైరెక్టర్స్ మళ్ళీ రిపీట్ అయితే బాగుండు. మోస్ట్ ఆఫ్ దమ్ అండి. ఐ వుడ్ లైక్ టు వర్క్ విత్ నవీన్, విజయ్, త్రినాథ్ గారు, ప్రతాప్ గారు, గవిరెడ్డితో ఆల్రెడీ 2 సినిమాలు చేస్తే ఎన్నిసార్లు చేయడానికి రెడీ. అండ్ అనీష్ ఉన్నాడు, అనీష్ ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్. శాంటో ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్. కొండా గారితో 2 సినిమాలు చేసి ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్. మోస్ట్ ఆఫ్ మై డైరెక్టర్స్ చెప్పాయి కదా, ఐ బికమ్ వెరీ గుడ్ ఫ్రెండ్షిప్ మ్యాటర్స్ ఎగ్జాక్ట్లీ. సో ఎవరైనా సరే ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్. రిపీట్ వెలిగొండ గారు, ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్. రైట్. నీ డ్రీమ్ క్యారెక్టర్ అని చెప్పుకోవడానికి కానీ? ఐ ఆల్వేస్ డ్రీమ్ అన్న, కానీ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు ప్లే అ నెగటివ్ క్యారెక్టర్. నెగటివ్ క్యారెక్టర్ బాలీ సినిమాలో అజిత్ ఉంటాడు, లేకపోతే రామచంద్రం సినిమాలో భరత్, అలాంటి క్యారెక్టర్ అనమాట. ఐ ఆల్వేస్ వాంట్ టు ప్లే నెగటివ్ రోల్. సూట్ అవుతుందా నీకు? సాఫ్ట్ పర్ఫార్మెన్స్ లో ఉంటుందండి. పెర్ఫార్మెన్స్ నువ్వు ఉండడం సాఫ్ట్ గా ఉంటావు కదా. అజిత్ గారు కూడా చూడడం చాలా సాఫ్ట్ గా కనబడుతుంది. అదేలే, అదే అంటున్నా, ఇఫ్ ఐ కుడ్ కన్విన్స్ దట్. అండ్ ఆల్సో
హీరో అనేసరికి లిమిటేషన్స్ ఉంటాయి, నెగిటివ్ క్యారెక్టర్ అన్నప్పుడు లిమిటేషన్స్ ఉండవు. అంటే ఎప్పుడు నెగిటివ్ యాక్టర్ ఇన్సైడ్ యూ కెన్ కమ్. అదే నెగిటివ్ క్యారెక్టర్ అను విలన్ అను ఏదన్నా వాళ్ళకున్న లిబరిటీ హీరోకు ఉండదు. హీరో ఈజ్ ఆల్వేస్ ఆన్ సెట్ గోల్స్, ఆ గోల్ మీదే వెళ్ళాలి హీరో. విలన్ కి చాలా అవకాశాలు ఉంటాయి. సో అంటే పర్ఫార్మ్ చేయడానికి ఎక్కువ లిబర్టీ దొరుకుతుంది. అవునా? కాబట్టి ఆ దుర్మార్గపు వేషాల మీద దృష్టి పడిందండి నీకు? దుర్మార్గ వేషాల మీద దృష్టి పడలేదండి, ఒకసారి నెగిటివ్ క్యారెక్టర్ ఒకసారి చేయాలి. ఎక్స్పీరియన్స్. బట్ యూ డిడ్ నాట్ షేర్ ఇట్ యువర్ డైరెక్టర్స్, నాకు ఇలా కావాలి ఒక క్యారెక్టర్ అని చెప్పలేదు ఎవరికి? అంటే ఇప్పుడు చెప్పి నా కోసం రాయించుకోలేదు కదండి, వాళ్ళు రాసింది అదే దగ్గరికి వస్తే నాకు నచ్చింది. బట్ ఇన్ జనరల్ గా నువ్వు యాజ్ యూ టోల్డ్ యూ బికేమ్ ఫ్రెండ్ టు ఆల్ ద డైరెక్టర్స్. నువ్వు చేసిన వాళ్ళందరికీ నువ్వు మంచి స్నేహితుడివి చెప్పి ఇలా క్యారెక్టర్ నాకు ఉంది అంటే అఫ్ కోర్స్ ఇంటర్వ్యూ విన్న తర్వాత కొంతమంది నేను ఇప్పుడు కూడా మేము డిస్కస్ చేసుకున్నప్పుడు జనరల్ గా కథ డిస్కస్ చేసుకుంటాం తప్ప నాకేం చేయాలి దాని గురించి ఎప్పుడు ఆలోచించాను. అదేలే ఇప్పుడు ఆలోచించాను వచ్చిన దాన్ని ఎలా బాగా చేయాలి. ఇప్పుడు అనగా ఇట్ డజంట్ మ్యాటర్, ఇప్పుడు నేను చేయడం అనే కాదు, వాళ్ళ కథ మీద కూడా సెట్ డిస్కస్ అవుతాం. నేను చేయబోయే కథ కూడా కూర్చోమంటే వాళ్ళు కూర్చుంటారు. ఎనీథింగ్ మై ఫ్రెండ్స్ అండి, ఉండదు మధ్యలో ఫ్యామిలీ. ఒకసారి సినిమా చేద్దాం, ఇద్దరం కలిసి సినిమా ఒకటి చేద్దాం అనుకున్నప్పుడు అప్పుడు ప్రొడ్యూసర్ వచ్చాక బిజినెస్ యాడ్ అవుతుంది తప్ప ఏం కూర్చుంటే ఆయన చేశాక ఇప్పుడు కొండ చక్రవర్తి గారు ఆయన చేసే కదా ఏదైనా నాకు చెప్తారు. షేర్ విత్ మీ గౌరెడ్డి, హీల్ షేర్ విత్ మీ, ఆల్ దీస్ పీపుల్ షేర్ ద స్క్రిప్ట్స్ విత్ మీ. ఏం చేద్దాం అనుకున్నారు సరే వేరే వాళ్ళతో చేయొచ్చు, స్క్రిప్ట్ షేర్ చేసుకుంటాం. ఇప్పుడు వర్క్ చేస్తాను, నాకు ఏమైనా ఐడియాలు ఉంటే చెప్తాను. అదే నీతో అడ్వాంటేజ్ అది, ఎందుకంటే యూ ఆల్సో కెన్ షేర్ యువర్ ఒపీనియన్స్. వాళ్ళకి హెల్ప్ అవుతుంది యాక్చువల్ గా. ఇంకో థర్డ్ బ్రెయిన్ కనెక్ట్ రైటర్స్ కూర్చుంటారు, అదే అందుకే థర్డ్ బ్రెయిన్ కూర్చున్నప్పుడు చెప్తారు, షేర్ చేసుకున్నప్పుడు నాకేమైనా ఐడియాస్ చెప్తారు. ఓకే, ఇప్పుడు నువ్వు చేయబోతున్న లేటెస్ట్ మొన్న ఓపెనింగ్ అయింది సినిమా, అదేంటి ఆ సినిమా కథ? అది యాక్చువల్లీ ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ జానర్స్ అండి. చెప్పే మన కూడా ఓపెనింగ్ చెప్పే కదా మీకు, అది క్రైమ్ కామెడీ. అది అది కొంచెం చాలా అంటే కంప్లీట్ టోటల్ ఎంటర్టైన్మెంట్ ఉంటది, కొత్తగా ఉంటదని చెప్పరు కానీ కొంచెం అంటే కొత్త టించ్ ఉంటది మొత్తం సినిమా అంతా కూడా. బట్ టోటల్ ఎంటర్టైన్మెంట్ ఉంటది, బట్ ఇట్స్ క్రైమ్ కామెడీ జానర్. అదే చూస్తున్నారు అది బాగా ఇప్పుడు ఆ జానర్ చూస్తున్నారని కూడా కాదు, అంటే కథ చెప్పలేను కాబట్టి కథ చెప్పలేను కదా, బట్ కొంచెం కొత్తగా ఉంటది. ఓ వెరీ నైస్. నీ మీద కొత్తగా ఉంటే బాగుంటుంది. క్యారెక్టరైజేషన్ మళ్ళీ మామూలుగానే ఉంటది నాది. అదేలే, నా క్యారెక్టరైజేషన్ ఎనర్జీ ఆ ఫ్లో ఉంటది, అల్లరి చిల్లర ఆ ఫ్లో ఉంటది. కథ అది కొంచెం కొత్తగా ఉంటది. వెరీ గుడ్, వెరీ గుడ్, ఖచ్చితంగా ఫెంటాస్టిక్. అదే నీ మీద ఇండస్ట్రీ పెట్టుకున్న హోప్స్ కానీ లేకపోతే నీ మీద ఆడియన్స్ ఉండే ఒక నమ్మకం కానీ, అంటే రవితేజ తర్వాత మళ్ళీ అలాంటి ఆర్టిస్ట్ అని నీకు తొందరగా చాలా సునాయాసంగా సులభంగా అలవోకగా అవలీలగా వచ్చేసింది ఆ ఇమేజ్. నువ్వే దాని గురించి పెద్ద కష్టపడలేదు, అయినా వచ్చింది. దాన్ని నిలబెట్టి ఒక ఆ స్టేజ్కి నువ్వు వెళ్ళి నీ కెరీర్ బాగా ఇంకా ఉధృతంగా బ్రహ్మాండంగా జరగాలని చెప్పి పెద్ద హీరో అయి నువ్వు సినిమా ఇండస్ట్రీలో వైజాగ్ అంతా నిన్ను చూసి గర్వపడాలి. మీ ఫ్రెండ్స్ ఎవరు మాట్లాడుతున్నారు నీతో? వైజాగ్ బ్యాచ్ మా బ్యాచ్ మొన్న ఇంటికి వచ్చారు. వెరీ నైస్. రవి అన్నట్టు మొత్తం ఎప్పటికీ ఎక్కడికి వెళ్ళినా సరే బ్యాచ్ కామన్ వెళ్ళి అందరం కలిసి తీర్థం పుచ్చుకున్న తర్వాత రావాలి మళ్ళీ. వెరీ నైస్. నైట్ అవుట్స్ ఎక్కువ అనమాట నీకైతే? నైట్ అవుట్స్ ఎక్కువ పట్టదండి, మా అయితే గంట 2 గంటలు అంతేనా? 2 to 4 అయితే 2 to 4 కాదు, 8 to 10 అలా కూర్చుంటాం. ఓకే, నైస్ నైస్. నువ్వు చాలా ఓపెన్ బుక్ లాంటివాడివి నువ్వు, కాబట్టి నీతో పెద్ద ఇబ్బంది లేదు ఇండస్ట్రీకి. ఏదున్నా కూడా బ్లాక్ అండ్ వైట్ మాట్లాడతావు. ఈజీ టు కమ్యూనికేట్ అండ్ ఈజీ టు నో అబౌట్ యూ. సో నీ అడ్వాంటేజెస్ అన్ని కూడా సినిమా ఇండస్ట్రీ అడ్వాంటేజెస్ గా నీ కెరీర్ చాలా గొప్పగా ఎదిగి నువ్వు పెద్ద హీరో అయ్యి ఇంకా పెద్ద హీరో అయ్యి స్టాండర్డ్ హీరోగా నిలబడాలి సినిమా ఇండస్ట్రీలోనని మా హిట్ టీవీ తరఫున అండ్ మా హిట్ టీవీ అభిమాన ప్రేక్షకుల తరఫున నేను కోరుకుంటున్నాం. రాబోతున్న శ్రీరామనవమి శుభాకాంక్షలు నీ అభిమానులకి, నీ నిర్మాతలకి, నీ దర్శకులకి, నీతో పాటు నటించిన అందరికి. And wish you all the very best, Rasta. Thank you so much. Thank you. This is our young Tarang and most handsome and most dynamic hero
రాజ్ తరుణ్తో ఇంటర్వ్యూ విశేషాలు. వాచ్ అండ్ ఎంజాయ్. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని